అదే హిడెన్ విషయాలన్నీ వాడు హిండెన్బర్గ్ అంటూ బయట పెట్టాడు. ఈ పరిణామ క్రమంలో ఇప్పుడు దేశం ఏం చేస్తుంది? అదే బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ ఇంకోళ్ళు కానీ అక్కడ ఢిల్లీలో అడుగుతున్నారు ప్రధానమంత్రి. ఒక్క మాట ప్రధానమంత్రి గారి నోటి నుంచి ఆయన మాట్లాడవలసి ఉండే అధ్యక్ష, ఎందుకంటే దేశం కోసం అల్టిమేట్గా ఏమవుతుందో అవుతుంది కానీ కనీసం కమిటీ చేస్తాం అట్టెట్లయితుంది డౌన్ డూమ్ మేము కానీ ఏమని చెప్పాలి, ఆశ్వాసం ఇవ్వాలి. ఎందుకంటే ఈ భారతదేశంలో పెట్టుబడులు పెడదామా వద్దా, ఇక్కడ వ్యవస్థలు ఎట్లున్నాయి, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లున్నది, ఇక్కడ సెబీ ఎట్లున్నది అని బాగా తీవ్రంగా చూస్తారు అధ్యక్ష. అంతర్జాతీయ పెట్టుబడిదారులు అట్మోస్ట్ కన్సర్న్ ఉంటుంది, అట్మోస్ట్ కన్సర్న్. కెన్ యూ అఫోర్డ్ రియల్లీ టు గో టు ఇండియా ఆర్ నాట్? థర్డ్ క్లాస్ కంట్రీ అంటే అయిపోయా మన పని, దెబ్బతినిపోతాం, పోలేము. ఎంత అక్రమాలైనా చేయొచ్చు, తప్పించుకోవచ్చు, ఏ దుర్మార్గమైనా చేయొచ్చు. మరి ఇంకా విచిత్రం ఏంటంటే అధ్యక్ష, ఆయన ఎవరో ఆ సంస్థ ఆయన ఏం స్టడీ చేసిండో ఏం సంగతో దానిలో మంచిది నాకు తెలియదు, మనకు పెద్దగా తెలియదు. కానీ ఒక్కటే దెబ్బలో 10 లక్షల కోట్ల ఆయన ఆస్తులు కరిగిపోయినాయని చెప్పి పేపర్లు రోజు రాస్తున్నాయి. $90 బిలియన్ అదేందో అచ్చా లేటెస్ట్ ఫిగర్ ఇంకా రోజు పెడుతుంది పాపం. మీరు $112 బిలియన్ కరిగిపోయింది, ఎక్కడిదక్కడ అయిపోయింది. ఇప్పుడు ఆ సంస్థ ఉంటుందా, ఆయన మునుగడా? మరి అందులో ఆయన పెట్టిన కంపెనీలు ఎన్నో కంపెనీలు ఉన్నాయట. అందులో మన దగ్గర కూడా పెడతాను వచ్చింది, మనం బతికిపోయినాం. రాని మన సార్ రాలేదు, ఏ కూడా పెడతాను మన దొరకలే జాగా. అయితే విషయం ఏంటంటే ఆ కంపెనీలలో మన ఇండియన్ బ్యాంకులు కూడా చాలా బ్యాంకులు పెట్టుబడులు పెట్టినాయి. ఎల్ఐసి పెట్టుబడి పెట్టింది. ఎల్ఐసి అంటే 25 కోట్ల డిపాజిటర్స్ ఉన్నారు అధ్యక్ష. 25 కోట్ల మంది, ఒకరిద్దరు కాదు. ప్రజలు బీమా కట్టిరు అక్కడ, వాళ్ళ డబ్బులు ఉన్నాయి. దాని ఏమైతే మరి మా షేర్లు ఉంటాయా, మా డబ్బులు ఉంటాయా, మునుగుతామా సస్తమా? ఒక భయంకరమైనటువంటి ఒక ఉత్పాత స్థితి. ఈ స్థితిలో భారత ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది అనేది ఎకానమిస్ట్ అనే పేపర్ వాడు రాసిండు. ఎదురు చూస్తుంది ప్రపంచం అంతా, దేశంలో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తారు. ప్రధానమంత్రి గారు నోటి నుంచి ఆశిస్తే అధ్యక్ష, వారు ఒక్క మాట దాని గురించి మాట్లాడితే, కానీ ఆక్రోశం ఉంది ఆయన లోపల, ఇదంతా బయటపడే మా దోస్తుదని. అది చెప్పకుండా ఇండైరెక్ట్గా జబ్బ కొట్టుకుంటా నేను చూసిన అధ్యక్ష. ఏ కాదు మీ భారీ పడగా అనుకుంటా అసలు సంగతి పక్కకు పెట్టిండు, బీటింగ్ అరౌండ్ ద బుష్ లాగా. ఇక మీరు కాంగ్రెస్ ఇందిరాగాంధీ చచ్చిపోయి 40 ఏళ్ళకి వచ్చి అధ్యక్ష. ఆయన ఎప్పుడు చనిపోయినారు, ఏం కథ? 84లో కదా అధ్యక్ష. దగ్గర ఒకటి తక్కువ 40 ఏళ్ళకి వచ్చాయి. నెహ్రూ గారు పాపం ఆయన స్వతంత్రం తెచ్చి జైల్లో పడి మన్నవాడి నాశనం అయిపోయి ఆయన చచ్చిపోయి 60 ఏళ్ళు దాటిపోయి. కావాల మీద 60 ఏళ్ళ కింద ఒక ఆయన చచ్చిపోయింది, ఇంకో 40 ఏళ్ళ కింద చచ్చిపోతే వాళ్ళ పేరు తీసుకొని ఆమె ఇన్ని గవర్నమెంట్ కూలగొట్టింది, అన్ని గవర్నమెంట్ కూలగొట్టింది అని ఈయన ఎప్పుడు ఆయన లేచి రాహుల్ గాంధీ గారు లేచి నువ్వు తక్కువ కూలగొట్టావు, నువ్వు ఇన్ని కూలగొట్టావు ఆయన ఎప్పుడు అంటే ఇక చోటాబాయి సుబానల్లా బడేబాయి మాషాల్లా అన్నాడు. నువ్వు కూలగొట్టామంటే నువ్వు కూలగొట్టి. అసలు అదాని ఎటుపోయిండు, కథ ఎటుపోయింది, దేశం ఏంది, దేశం ఎక్కడ పోతుంది? ఇది మన దేశంలో జరుగుతున్న చర్చ. ఇది జరగాల్సిందేనా? 75 సంవత్సరాల పరిపక్వ దశలో, ప్రజాస్వామ్యం పరిపక్వం చెందిన ఈ దశలో ఇదేనా జరగాల్సిన చర్చ? ఇలా జపాన్లో ఏం జరుగుతుంది, కొరియాలో ఏం జరుగుతుంది, సింగపూర్లో ఏం జరుగుతుంది, మన పక్కన చైనాలో ఏం జరుగుతుంది, ఎటువంటి అద్భుతాలు ఆవిష్కరించబడుతున్నాయి, ప్రజలు ఎట్లా పోతున్నారు? నిన్నగాక మొన్న కదా అధ్యక్ష చైనాని దాటేసినాం మనం. చైనాని దాటేసి ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం భారతదేశమే. టుడే ద లార్జెస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద గ్లోబ్ ఈజ్ ఇండియా. వీ హ్యావ్ క్రాస్డ్ చైనా రీసెంట్లీ. ఇంత పెద్ద జనాభాను పెట్టుకొని వాళ్ళ జీవితాలతో పరాస్కాలు ఆడుకుంటూ మనం ఈ విధంగా చాలా దారుణంగా ప్రజలను ఓడగొట్టడం అనేది ఏ పరిస్థితిలో కూడా దయచేసి కరెక్ట్ కాదు. ఇది మంచిది కాదు, భవిష్యత్తు కూడా మంచిది కాదు. మరి దీనికి అంతమేందో ఎట్లా పోతుందో. ద మోస్ట్ డిస్గస్టింగ్ స్పీచ్ బై ది హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. మోస్ట్ డిస్గస్టింగ్. ఒక సభలో కాకపోతే ఇంకో సభలో మంచిగా మారితే నేను కూడా ఆస్తుని చూసిన అధ్యక్ష. బికాస్ కంట్రీ ఈజ్ ఇన్ ఎ వెరీ క్రిటికల్ సిచ్యువేషన్. 10 lakh crores for India is not a small thing. It's a big issue. And so many crores of people are involved in that. దాన్ని అంతా పక్కకు పెట్టి, ఆ టర్మాయిల్ని పక్కకు పెట్టి, దానికి ఏం చేస్తామో చెప్పకుండా దాన్ని ఒక చీకట్లో పెట్టి, డార్క్లో పెట్టి, ఇద్దరు ఓలకోలు నిందించుకొని త్వంశుంటా అంటే త్వంశుంటా అన్నట్టు. నువ్వు నాకన్నా పెద్దసి ఉంటావు, నువ్వు నీకన్నా పెద్దసి ఉంటావు, నువ్వే నీ గవర్నమెంట్లు కూలొట్టావు, నిన్నేను ఇది అధ్యక్ష. ఇది జరగడం దురదృష్టకరం.
ఈ మార్పు అయితే తప్పకుండా రావాలి అధ్యక్ష. ఈ పరిణతి రావాల్సినటువంటి అక్కరైతే ఉన్నది. లేకపోతే దేశానికి ఏ రకంగా కూడా మేలు జరగదు. ఈ ఎకానమిస్టు చెప్పిన విషయం అంతకుముందు నుంచి కూడా అధ్యక్ష చాలా ఘోరంగా పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. ఇంకొక ఆయన కూడా చెప్పిండు అధ్యక్ష, అశ్వత్థ నార ఆయన పేరుంది, చాలా ఫేమస్ ఎకానమిస్ట్ ఈయన, వరల్డ్ ఫేమస్. ఇప్పుడు న్యూయార్క్లో ఏదో కాలేజీలో ప్రొఫెసర్గా ఉన్నారు, డీన్గా. అశ్వత్థ దామోదర్ అని చెప్పి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఆర్థిక శాస్త్రవేత్త అధ్యక్ష. ఆయన కూడా లెక్క చెప్పిండు. ఈ అదానికి ఏదైతే ఇప్పుడు పోయింది మునిగింది అన్న తర్వాత ఉన్న లెక్క ఏదైతే ఆయన ఇప్పుడు ఇంకా ఆయన షేర్ వాల్యూ చూపెడుతుండ్రో అది కూడా ఇంకా చాలా ఎక్కువగా ఉంది, అసలు సంగతి బయటపడితే ఇంకా కిందికి పోతుంది డెఫినెట్గా అని చెప్పి ఆ అశ్వత్థ దామోదరన్ గారు కూడా ఒక వ్యాసం రాసి నిన్నగాక మొన్న తేల్చి చెప్పారు. అంటే ఎంత పరిస్థితి ప్రమాదకరంగా ఉందో మనం ఆలోచన చేయొచ్చు అధ్యక్ష. ఇక పోతే అధ్యక్ష ఇంకో విషయం కూడా చర్చ జరగాలి. ఈ నిధులు, బడ్జెట్లు, వీటికి సంబంధించినటువంటి అలొకేషన్స్ ఎట్లా ఉందంటే అసలు ఇది చెప్పుకుంటూ రకంగా ఉన్నది, చెప్పుకోకపోతే రకంగా ఉన్నది అధ్యక్ష. మోదీ గారు ప్రకటించిన అధ్యక్ష చాలా విషయాలు ప్రకటించిన మన ఫైనాన్స్ మినిస్టర్ గారు వీళ్ళంతా చెప్పిన విషయాలు నేను వాటి జోలికి పోను. 2022 దాటి 23కు 24 లోపల ఇండియా 5 ట్రిలియన్ ఎకానమీ కంట్రీ అవుతుందని చెప్పిన అధ్యక్ష. 5 ట్రిలియన్ ఎకానమీ. ఆ 5 ట్రిలియనే అసలు జోక్ అధ్యక్ష. వాస్తవంగా చెప్పండి, సిల్లీ. కనీసం ఏమన్నా పెద్ద చేయాలి కదా. ఎట్లయితే గట్లయితే యాందాకైతే గాందాకపోతాం, కానీ కలనన్నా కనాలి కదా. డేర్ టు డ్రీమ్. ఆ 5 ట్రిలియన్ ఇట్ సెల్ఫ్ ఈస్ వెరీ లెస్, తక్కువ. దానిలో ఇవాళ చేరుకున్నది 3.3 ట్రిలియనే. ఓన్లీ 3.3 ట్రిలియన్ దగ్గరనే ఉన్నది ఇప్పుడు ఇండియా. మరి ఏమవుతుంది దేశం గతి? అసలు భూమిమార అసలు రుగ్మత ఇది పెట్టుకొని అసలు సంగతి ఇది పెట్టుకొని మీదికి డామ్ డూమ్ డీమ్ డామ్ అంటే ఏం లాభం అధ్యక్ష? బట్టి నోరు గాయి లొల్లి, 2 గంటల ఉపన్యాసం, సాయి సంసారి లచ్చి దొంగ వడిదే బొబ్బ. ఇది ఎవరు వనకొచ్చేదండి? ఎందుకు వనకొచ్చేది? ఒక మీనింగ్ఫుల్గా గిట్లా కాదు గిట్లా వైఫల్యం అంటే ఒప్పుకోవాలి. తప్పది, తప్పు జరిగితే జరిగింది అని, ఇటు జరిగింది సవరించుకుందాం, చెప్పండి మీ సలహా చెప్పండి అడగాలి ఇంకా గంభీరంగా. ఆ 5 ట్రిలియనే పెద్ద జోక్, అసలు చాలా పెద్ద జోక్ అధ్యక్ష. మరి ఇలా ప్రపంచ ఆర్థిక వ్యవస్థల గురించి మనం చూస్తే అమెరికా యొక్క ఆర్థిక శక్తి అధ్యక్ష, వాళ్ళ ఎకానమీ $25 ట్రిలియన్. నెక్స్ట్ చైనా $18.3 ట్రిలియన్. తర్వాత జపాన్ $4.3 ట్రిలియన్. జర్మనీ $4 ట్రిలియన్. ఇండియా 3.4 ట్రిలియన్ దగ్గర ఉన్నాం అధ్యక్ష. ఉన్నాం కానీ కథ డిఫరెంట్. దీని సంగతి ఇక్కడ దొరకది. ఎక్కడ దొరుకుతుంది అధ్యక్ష? ఇది ఎకానమీ ఉండు వేరు, అసలు ఎకానమీ యొక్క దీని యొక్క అసలు కథ దొరికేది ఎక్కడ? పర్ క్యాపిటల్ దగ్గర దొరుకుతుంది అధ్యక్ష. అంటే ఎంత సైజ్ జనాభాకి ఎంత ఎకానమీ ఉందనేది పాయింట్. పర్ క్యాపిటల్ కాడిపోతే అసలు సంగతి బయట కరెక్ట్ అని జయారెడ్డి గారు. పర్ క్యాపిటల్ సేస్ ద రియల్ స్టోరీ. ప్రపంచంలో 192 దేశాలని జనరల్గా వరల్డ్ బ్యాంకు, IMF పరిగణిస్తే అధ్యక్ష, అఫీషియల్గా వాళ్ళ లెక్కలలో. దానిలో వాళ్ళు చూపించిన దానిలో మన భారతదేశం ర్యాంకు 138 ఉన్నాం మనం పర్ క్యాపిటల్. 138 మన భారతదేశం యొక్క ర్యాంకు. దట్ ఈజ్ అవర్ రియల్ ఎకానమీ. 192 మన ర్యాంకు 138. అంటే ఎంత అందంగా ఉన్నామో ఇక ఆలోచన చేయాలి. మోడీ గారి గంభీరమైన ఉపన్యాసాలు, ఇక త్వంశుంటా అంటే తూకిత్తా అంటే మైకిత్తా అంటే దోనోకిత్తా కలితే ఈ కథం ఇప్పుడు. ఇది 138 మన ర్యాంకు. ఇంకా తమాషా ఏంటంటే మన పక్కనటువంటి బంగ్లాదేశ్ మనకన్నా మన 139 అధ్యక్ష. సారీ, నేను బంగ్లాదేశ్ ర్యాంక్ చెప్పాను. మన ర్యాంకు 139, బంగ్లాదేశ్ ర్యాంక్ వచ్చి 138. భూటాన్ ర్యాంక్ మనకన్నా మంచిగా ఉన్నది. శ్రీలంక ర్యాంక్ మనకన్నా మంచిగా ఉన్నది. శ్రీలంక కంటే, భూటాన్ కంటే, బంగ్లాదేశ్ కంటే భారతదేశం యొక్క ర్యాంక్ తక్కువ ఉన్నది. ఈ చర్చ జరగాలి కదా
పత్రికా విలేకరులల్లా ఇది జరగాలి. ఇది ఇచ్చిపెట్టిండ్రు. తూకిత్తా అంటే మైకిత్తా అంటే ఇదే పనిగా నువ్వెన్ని నువ్వులో కొట్టినావు, నేనే నువ్వులో కొట్టినా, నువ్వెంత తిన్నావు, నేనెంత తిన్నా, నీ కేసులు నువ్వు, నా కేసులు నువ్వు, ఇదే పని అయిపోయింది అధ్యక్ష. దయచేసి నేను అనేది ఏంటంటే ఈరోజు మనం ఈ విషయాలు చర్చించకుండా, సీరియస్గా తీసుకోకుండా, ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళము, లెజిస్లేటర్స్గా శాసనకర్తలుగా ఉన్న వాళ్ళము ఒక రకమైనటువంటి వల్గారిటీ వైపు శాసనసభలను పార్లమెంట్లను తీసుకెళ్ళి జబ్బాలు ధరిచి ఆడ గంభీరమైన మాటలు చెప్పి ఎదుటి వాళ్ళని కించపరిచి మాట్లాడనీయకుండా చేసి, ఇంకోటి ఏంటంటే అధ్యక్ష బుల్డోజింగ్. అట్లా చేయండి, అందరు చేయగలుగుతారు కదా అధ్యక్ష. నిన్న పార్లమెంట్ జరుగుతుంటే ఒక ఆమె ఉన్నది, మా పేరు ఉన్నది మహువా అని ఒక అమ్మాయి పాపం గట్టిగా మాట్లాడుతూ ఉన్నట్టు మాట్లాడుతుంది. ఆయన మాట్లాడుతుంటే మొత్తం లేచి లొల్లి పెడుతుంటారు. అరే ఇదేం లొల్లి, ఏం సంగతి అంటుంటే ఇదేదో మాట్లాడుతుంటే పెద్ద లొల్లి. పక్క నుంచి పొగుడుతున్నారు ఆయన మోడీ గారిని. ఆ పొగడానికి కూడా ఒక అంతం ఆధారం ఉంటుంది అధ్యక్ష. దానికి సందర్భము, ఒక పద్ధతి అనేది ఉండాలి. మరీ అంత ఎక్కసంగా పొగిడితే కూడా గలీజ్ అవుతుంది. అది లేని దాన్ని పొగిడితే ఎట్లా అధ్యక్ష? చేసి మంచి పని చేసినాం, నాలుగు ముచ్చట్లు మంచి చెప్పినట్టు వేరే సంగతి. కానీ అయిన దాన్ని కాని దాన్ని పొగిడి అతను కూడా పాపం ఆగమైపోతుంది. నిజమైన గొప్ప అనుకుంటారు పాపం. ఆ ప్రమాదం ఉంటుంది. అది జరుగుతుంది అధ్యక్ష. ఆ మాట్లాడుతుంటే ఒక మాట రాగానే మోడీ 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 అనే సభ్యులు, పార్లమెంట్ సభ్యులు పెడుతుంటారు. బుల్డోజ్ చేసామని మాట్లాడలేకుండా. ఒక సందర్భంలో ఈ సందర్భంలో తమరు అనుమతిస్తే ఒక ఉదాహరణ ఉంది అధ్యక్ష, మంచి ఉదాహరణ ఉంది. ఈ మధ్యన మిత్రుడు, కవిమిత్రుడు దేశభక్తి శ్రీనివాసం కొంతమంది సాహిత్యకారులు కూర్చుంటే చర్చ చేసి కూడా కూర్చున్నాం. ఒక కవి గారికి పాపం ఒక సందర్భంలో బాధ వచ్చి పడుతుంది అధ్యక్ష. ఒక రాజు ఉంటాడు. ఆ రాజు పేరు తిరుమల రాయుడని. ఆయన ఒకటే కన్ను ఉంటుంది పాపం. ఆయన మనసులో బాధ ఉంటుంది. ఒక కన్ను ఉన్నమాట వాస్తవం ఒకటి అగవైకల్యం ఉంది పాపం. ఏం చేయాలి, భగవంతుడు అంతే ఇచ్చాడు. ఆయనకు బాధ ఉంటుంది. కానీ అందరూ ఏం చెప్తారు, ఈ కవి కూడా ఏదో చిన్న బాధ ఉంటుంది. అరే నువ్వు రాజుగారి దగ్గర మంచి బహుమానం పొందానంటే జర పొగడాలరా భయ్, నేను ఒక కన్ను కాలిపోయింది కానీ అట్లా అయినా పొగడాలరా భయ్, ఎట్లనే చేసి నువ్వు పొగుడు ఆయన సంతోషపెట్టి, నువ్వు సంతోషపెడితే నీకు మంచి లాభం జరుగుతుంది అని చెప్తారు అధ్యక్ష. అప్పుడు ఆయన మజబూరిగా పాపం ఏం చేయాలి, ఆయనకు అవసరం ఉంది కాబట్టి ఇష్టం మనసులో లేకపోయినా చెప్తాడు, అన్నాతి గూడి హరుడవు, అన్నాతిని గూడనప్పుడు అసుర గురుండవు, అన్నా తిరుమల రాయ కన్నొక్కటే లేదు కానీ కౌరవపతివే. అంటే అన్నాతి అంటే వైఫ్ అధ్యక్ష, ధర్మపత్ని. మీ యొక్క భార్యతో ఉన్నప్పుడు నువ్వు తక్కువ మనిషి వారు, మనకేం తక్కువ, నీకు ఒకకన్నా ఎందుకు రద్దు పడతావు, నువ్వు ఒకటి ఉన్నది కానీ నీ భార్యతో కూర్చున్నప్పుడు నువ్వు హరుడవు. అంటే శివునికి 3 కళ్ళు అవుతున్నాయి, మీ ఆమె 2 నీది ఒకటి కలిస్తే 3 కళ్ళు. కాబట్టి నువ్వు శివునికి సమానం. తక్కువ నువ్వెందుకు తక్కువ అవుతావో నాకు కానే కావు, నువ్వు కన్ను లేదని అసలు ఫికరే చేయకు నువ్వు అన్నట్టుగా. అన్నాతి గూడి హరుడవు అంటే నీ భార్య నువ్వు ఉన్నప్పుడు ఆమె 2 నీది ఒకటి కలిస్తే 3 కలిస్తే శివుని నువ్వు. అన్నాతిని గూడన్నప్పుడు అసుర గురుండవు. అసురులు అంటే రాక్షసులు అధ్యక్ష. వాళ్ళకి ఫేమస్ గురువు ఉంటాడు శుక్రాచార్యుడు అని చెప్పి. ఆయన చాలా ఫేమస్, టెర్రర్, భయపడతారు అందరు. ఇక్కడ గురువే రాక్షసులకు కాబట్టి ఆయన కన్ను తెరిస్తే బాగుండదని ఆ శుక్రాచార్యునితో కూడా పంచాయతీ పెట్టుకోరు. కాబట్టి ఆయన కూడా పెద్ద ఫేమస్ మనిషి. ఆయనను గూడనప్పుడు నువ్వు అసుర గురుడు అంటే ఒకటే కన్ను ఉంటుంది కాబట్టి ఆ శుక్రాచార్య వారికి ఒకటే కన్ను ఉంటుంది అధ్యక్ష. అప్పుడు కూడా నువ్వు శుక్రాచార్యని అంతటివి. అది కూడా లేదనుకో, ఇక ఏం చెప్తాడు, కన్నొక్కడి లేకపోతే అన్నా తిరుమల రాయ కన్నొక్కడి లేకపోతే ఉర్రొక్కడి విగిన మంచిదే, కానీ అది కూడా లేకపోతే నువ్వు తక్కువనా, అది కూడా కౌరవపతి అంటే కౌరవపతి ధృతరాష్ట్రుడి దగ్గర 2 గంటలు లేకపోతే ఈయంత పోయినా కూడా బాధ లేదు. ఈ మోడీ గారికి చెప్పేవాళ్ళు కూడా కాసారి కొద్దిగా మంచిగా చేయాలి, కొద్దిగా బాగు చేయాలని చెప్పకుండా బాగుంది 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 యాందా చెప్తారు. ఆఖరికైనా మాజీ ప్రధాని దగ్గర చెప్తారు. మనకేం తక్కువ సార్, డబ్బా దిగిపోతే కూడా మాజీ ప్రధాని ఉంటావు నువ్వు, ఇక తక్కువ ఉంది మనకు. అక్కడ దాకా ఏదైనా పొరపాటు పోతుంటే అదానికి గోటాలకు జరిగింది, ఇంత భయంకరంగా ఉంది, దేశం అంతా అట్టుడుకుతుంది. మన దగ్గర సరే, మన దగ్గర ప్రెస్ వాళ్ళు ఏదో గోధి మీడియా అని, మోదీ మీడియా అని, ఏదో అని వాళ్ళు మరి ఎందుకు రాస్తలేరు పాపం, విషయాలు చెప్తలేరు. రాష్ట్రాలు రాస్తున్నారు, చెప్పేవాళ్ళు చెప్తున్నారు.
పర్ఫార్మెన్స్ లేదు అధ్యక్ష. లేనప్పుడు కూడా అనవసరంగా పొగడం ఏదైతే ఉంటుందో అది మంచికి దారి తీయదు అధ్యక్ష. ఈమె పూజ మేరా గారు అధ్యక్ష, నేను వాస్తవాలు చెప్తా ఉన్నా. ఐ వాంటెడ్ టు పుట్ ఇట్ ఆన్ రికార్డ్. నేనేం కాంగ్రెస్ పార్టీ కాదు, కానీ జరిగిన ఫ్యాక్ట్ ఇది. వాళ్ళు ఒకటే నమూనా కాంగ్రెస్ వాళ్ళని తిట్టుడు 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 ఎక్కడ దాగుతుంది అధ్యక్ష? ఈ మధ్యలో తమ దృష్టి కూడా ఉంటే తమరు కూడా గమనించి ఉంటారు. బీబీసీ అని ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి ఒక ఇంగ్లీష్ ఛానల్ ఉంది అధ్యక్ష. అది రేడియో కూడా వెనకటి నుంచి మషూరే ఉండే 150-200 ఏళ్ళ నుంచి. టీవీ వచ్చినాక వాళ్ళు టీవీ కూడా పెట్టారు. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ అని చాలా పెద్ద ఫేమస్ ఛానల్ అది. వాళ్ళు ఒక కథనం ప్రచురించారు. ఇక్కడ గోద్రా దాని మీద జరిగిన కాండ ఏదైతే ఉందో గుజరాత్లో, దానికి సంబంధించి కొన్ని నిజాలతో ఉన్నటువంటి డాక్యుమెంటరీని తీసి చూపించారు. అది దాని బ్యాన్. దేని బ్యాన్? సుప్రీంకోర్టులో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఒక వకీలు అశ్విని ఉపాధ్యాయ ఆయన పేరు, ఆయన కేసేసిండు అధ్యక్ష, బీబీసీని ఇండియాలో బ్యాన్ చేయాలని చెప్పి. ఇంత అహంకారమా? బీబీసీ అంటే ఏమైనా జీ న్యూసా? నీ ఈడీకి బోడీకి భయపడటానికి గంత అహంకారమా? ఎక్కడికి పోతుంది వాళ్ళ అహంకారం? అంటే ఎక్కడ ఆ ఉన్మాదం ఎక్కడికి పోతుంది అసలు? బీబీసీని బ్యాన్ చేయమని చెప్పి బీజేపీకి సంబంధించిన వ్యక్తులు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తే ఈ దేశానికి అలంకారం అధ్యక్ష. ఏమనుకుంటారు మన గురించి? ప్రపంచం ఏమనుకుంటుంది? ఇంత ఇంటాలరెన్సా? ఇంత అసహన వైఖరా? ఇది ప్రజాస్వామ్యం గౌరవమేనా? ఇది ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పద్ధతేనా? డెమోక్రాటిక్ లక్షణమేనా ఇది? ఏ రకంగా ఇది ఎట్లా 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 సాధ్యమవుతుంది అధ్యక్ష? ఏ విధంగా మంచిది అవుతుంది? దయచేసి ఆలోచన చేయాలి. ప్రజాస్వామ్య ప్రియులు, డెమోక్రసీ మెచ్యూరిటీని కోరుకునేవాళ్ళు, సమాజ పురోగతిని కోరుకునేవాళ్ళు, అది జరుగుతాయండి, మానవ సహజం. మనుషులు అన్న తర్వాత కొన్ని తప్పులు జరిగితే ఒప్పుకోవాలి, సిన్సియర్గా ఒప్పుకోవాలి, తప్పకుండా ఒప్పుకోవాలి. కొన్ని సందర్భాల్లో స్లిప్ టంగ్ కూడా ఉంటుంది. కొన్ని సందర్భాలు జరుగుతుంది. పెద్ద వ్యవహారం, ఇంత పెద్ద ప్రభుత్వం, ఇంత పెద్ద రాష్ట్రం, దేశం నడిపేటప్పుడు దేర్ మేబీ ఏ స్లిప్. సారీ ఇట్లా జరిగిందని నేను చెప్తాం, చెప్పాలి కూడా. అట్లా కాదు బీబీసీ అయినా సరే బీబీసీని బ్యాన్ చేయి ఇండియాలో అంటే, మాకు ఎవరికి ఖిలాఫ్ ఉండే వాళ్ళని అయితే బ్యాన్ చేయి, లేకపోతే ఓసేయి, లేకపోతే జైలు అయ్యి నిన్ను జైలు వేస్తాం, నీకు జైల్లో రూమ్ చూసి పెట్టినాం, ఇవేనా మాటలు? ఇది ప్రజాస్వామ్యం అంటారా? అనుకోవచ్చునా? దేనికి మంచిది ఇది? దయచేసి ఇది కరెక్ట్ కాదు. ఏ రకంగా కూడా మంచిది కాదు అధ్యక్ష. ఇది ఏ విధంగా కూడా ఈ టెంపరీ ఫేజ్ అధ్యక్ష 4 రోజులు 3 రోజులు ముచ్చట. ఎన్ని రోజులు ఉంటుందండి జులుము, ఇది గడబడు, ఇదంతా ఎన్ని రోజులు ఉంటుంది? 24 తర్వాత నేను 100% చెప్తున్నాను అధ్యక్ష. 24 దాటితే కథమే కుప్ప, 100%. ఒక్క దెబ్బల ఆడికెళ్ళాడిపోతుంది అధ్యక్ష. ఒక్క లోక్నాథ్ జయప్రకాష్ నారాయణ గారు, ఇందిరాగాంధీ గారు అధ్యక్ష బంగ్లాదేశ్ వారు గెలిచిన తర్వాత స్వయంగా వాజ్పేయి గారు స్వయంగా లేచి దుర్గామాత ఆఫ్ ఇండియా, దుర్గామాత ఆఫ్ హిందుస్థాన్ అని చెప్పి పొగిడిండు పార్లమెంట్ లోపల నిండు సభలో. ఇంటర్నేషనల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో అసలు ఆమెకు తిరుగులేనటువంటి ఆనాడు నాయకత్వం, బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిచింది ఆమె బంగ్లాదేశ్ వార్తలు. ఒక్క అలహాబాద్ జడ్జిమెంట్ అధ్యక్ష, ఒక్క అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్, తద్వారా చెలరేగినటువంటి ఆ స్పార్క్ ఏం జరిగిందో మనందరికీ తెలుసు, మనందరం కూడా ప్రత్యక్ష సాక్షులు. అదే ఇందిరాగాంధీకి సమీపంలో కూడా, నియర్ పిక్చర్లో కూడా ఎవరు లేరు అనేటువంటి ఆలోచనలు పత్రికలు, పరిశీలకులు, కాలమిస్టులు అనేకం రాసేటువంటి క్రమంలో ఒక్క జడ్జిమెంటు టర్న్ ఎట్లా చేసి పడేసిందంటే సిచ్యువేషన్ను, అంత మహానాయకులకు ఇందిరాగాంధీని ఇట్లా గెలి పారేసింది దేశం. మళ్ళీ జనతా పార్టీ మళ్ళీ తప్పులు చేస్తే మళ్ళీ ఆమెనే మళ్ళీ 2 years లోపు తెచ్చి కూర్చోబెట్టింది అధ్యక్ష. ఇవ్వలం శాస్త్రం అధ్యక్ష. ప్రజాస్వామ్యంలో ప్రజల దయ, వాళ్ళకి ఇష్టం ఉంటే అవకాశం ఇస్తే సర్వీస్ చేస్తాం, లేకపోతే ఎవరికి చూసిన పని వాళ్ళు చేసుకొని బతకాలి, అంతవరకే. కానీ ఇంత మాత్రం ఇంత మిడిసిపాటు, ఇంత అహంకారం, కన్నుగానని మిన్నుగానని మాటలు మాట్లాడడం మంచిది కాదు. సంయమనం, సహనము ఉండాలి. కానీ ఇంత భయంకరంగా వీ క్యాన్ డూ థింగ్స్, వీ క్యాన్ అన్డూ థింగ్స్, ఇట్ ఇస్ నాట్ ఆల్వేస్. సారీ, నెవర్ ఇన్ ద హిస్టరీ. ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు కూడా జరగదు. చరిత్రనే కాదు అధ్యక్ష, అది సమాజం ఒప్పుకోదు, అది జరగదు. కాబట్టి
మేము ఏం చేసినా కరెక్టే, ఏదైనా సరే చేస్తాం, ప్రతిదీ మేము చేసేదే రైటు అనే పద్ధతిలో చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి ఉన్నది దేశం లోపల. అంతులేని ప్రైవేటైజేషన్ అడ్డగోలుగా గుడ్డేది చేనులో పడి వేసినట్టుగా మంచిదాన్ని చెడ్డదాన్ని అన్నిటి, రైళ్ళు వాయ్, విమానాలు వాయ్, పోర్ట్లు వాయ్, రోడ్లు వాయ్, రైల్వే స్టేషన్లు వాయ్. ఏంది అధ్యక్ష? ప్రైవేట్ రైలు రానిబట్టే ఎక్కడ పోతుంది దేశం? చివరికి ఎల్ఐసిని ఎందుకు చేయాలి అధ్యక్ష? నాకు అర్థం కాదు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ను మించినటువంటి అసెట్స్ కలిగినటువంటి 42 నుంచి 45 లక్షల కోట్ల రూపాయల వ్యవహారం చేస్తుంది ఎల్ఐసి. వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసి. భారతీయ ఆత్మ. గ్రామాల ప్రజలు ఇన్సూరెన్స్ కట్టినవా, బీమా కట్టినవా అని అనుకోరు అధ్యక్ష. ఏమైనా ఎల్ఐసి కట్టినవా అంటారు, ఏమైనా ఎల్ఐసి కట్టినవా లేదా ముసలిం అవుతున్నాం అంటారు. అది ఏందో అని తెలియదు, కానీ ఎల్ఐసి అంటే అంత ప్రేమ, అంత నమ్మకం. అటువంటి ఎల్ఐసిని కూడా ఇలా డోల్ డ్రమ్స్లో పెట్టి వల్నరబుల్ చేసి అమ్మిపారేస్తామండి. ఎందుకు అమ్మాలి ఎల్ఐసి? నాకు అర్థం కాదు. ఏం కారణం చేత అమ్మాలి? ఎంతమంది అడిగినా సరే నో వీఆర్ కరెక్ట్, వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ కరెక్ట్. మేము పార్లమెంట్లో అడిగినా చెప్పం, బయట అడిగినా చెప్పం, పేపర్లు రాయే దబర్ రాస్తే కూడా చెప్పం. అంటే ఏమన్నట్టు అధ్యక్ష ఇది? దట్ ఇస్ నాట్ డెమోక్రసీ. డెఫినెట్గా ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తారు, ప్రజలు చెప్తారు, 100% చెప్తారు టైం వచ్చినప్పుడు. ఈ సోషలైజేషన్ ఆఫ్ లాసెస్, ప్రైవేటైజేషన్ ఆఫ్ ప్రాఫిట్, ఇది మోడీ గారి ప్రభుత్వం అనుసరిస్తున్న నీతి. నష్టం వస్తే సమాజం నెత్తిన వెయ్యి. సోషలైజేషన్ ఆఫ్ ద లాసెస్, ప్రైవేటైజేషన్ ఆఫ్ ద ప్రాఫిట్స్. ఎక్కడ ప్రాఫిట్ ఇస్తే ప్రైవేట్ వాళ్ళకి అప్పగి. ఇది కూడా కరెక్ట్ కాదు. ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్ అధ్యక్ష మొదట్లో వాస్తవానికి అది ప్రైవేట్ సంస్థ అధ్యక్ష. టాటాస్ యొక్క కంపెనీ అది. 1948లో కొంత పెట్టుబడి కొని 49%, 1953లో ఆనాటి గవర్నమెంట్ దాన్ని నెహ్రూ గారి నాయకత్వంలో నేషనలైజ్ చేసిన అధ్యక్ష. ఇండియన్ ఎయిర్లైన్స్ టాటాస్ నుంచి తీసుకొని సొమ్ము ఆయనకు చెల్లించి అది ప్రజల సొమ్ము కింద, ప్రజల కింద తీసుకొచ్చి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఈ సోషల్ ఆబ్లిగేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ కాబట్టి దాన్ని ఇండియన్ ఎయిర్లైన్స్ ఏదైతే ఉందో దాన్ని టాటాస్ నుంచి తీసుకొని నేషనలైజ్ చేసిన నెహ్రూ. మళ్ళీ ఇప్పుడు సేమ్ దాన్ని అదే టాటాస్కి మళ్ళీ అప్పచెప్పిన దారాదత్తం చేసిన మోడీ. ఏది కరెక్ట్? ఇది కొన్ని ముఖ్యమైనటువంటి మనం చేయాల్సి ఉంటుంది అధ్యక్ష. ఖచ్చితంగా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అవసరం ఉంటుంది. మోడీ గారు డైరెక్టర్ అంటారు అధ్యక్ష, నేనే స్వయంగా చూసిన టీవీలో. గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ టు డూ బిజినెస్. గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ టు డూ బిజినెస్. మేమేమంటున్నామంటే గవర్నమెంట్ హ్యాస్ ఎవ్రీ రెస్పాన్సిబిలిటీ టు బిజినెస్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఎస్, గవర్నమెంట్ హ్యాస్ టు డూ ద బిజినెస్. మనం చేస్తలేమా అధ్యక్ష? ఇప్పుడు రైతులు ధాన్యం కొనాలి, మక్కలు పండించిన వాడు వాడబోసిండ్రు. మా వాళ్ళు వస్తారు, మా చిండే గారు, జుక్కలు చిండే గారు ఉన్నారా, హనుమంత్ చిండే గారు వస్తారు, మా నారాయణకి భూపారెడ్డి వస్తాడు. సార్ పచ్చదోనాలు మా సంగతి, వాళ్ళని తీసుకొని ప్రశాంత్ రెడ్డి గారు వస్తాడు. మా ఎమ్మెల్యేలు వచ్చారు, సార్ ఏందా అంటే పచ్చదోనాలు అది కొనుడేమో 2000 3000 కొనాలి, దాన్ని 200 కూడా కొన్నాడు అధ్యక్ష. బయట అందరికీ కొంటారు, సార్ మావి కొనరా? అప్పుడు మార్క్ ఫెడ్ చెప్పి సరే కొనండి బాబు, నష్టం సుఖం చూద్దామని. ఇట్ ఈస్ గవర్నమెంట్ డూయింగ్ బిజినెస్. పేరే పెడతాం అధ్యక్ష. ఇటీవల రాజేందర్ ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు వారు కూడా పెట్టినరు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అని పెడతాం, బడ్జెట్లో పెట్టుకుంటాం. ఎందుకు పెడతాం? వీ హ్యావ్ టు డూ సమ్ బిజినెస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్. క్రాస్ సబ్సిడైజ్ చేయాల్సి ఉంటుంది అధ్యక్ష. ఒక దగ్గర అధిక ఎక్కువ లాభాలు వచ్చేటువంటి ఏరియా ఉంటుంది, ఒక దగ్గర తక్కువ వచ్చే లాభాలు ఉంటుంది, ఒక దగ్గర నష్టం వచ్చే ఏరియా ఉంటుంది. అన్నింటినీ కలిపి సమ్మిళితం చేసి, మూడింటిని కలిపి అన్నింటినీ కాపాడుకొని ముందుకు పోతే అది ఒక సమ్మిళితమైనటువంటి అప్రోచ్ కరెక్ట్ ఉంటుంది. కానీ గవర్నమెంట్ అది నో బిజినెస్ అంటే కాని కింద పెట్టి రకం అన్నట్టు. కానీ గుంజినోడి సిపాయి కానీ కింద పెట్టినోడి సిపాయి అవుతుంది అధ్యక్ష. కడదాకా మోజినోడి సిపాయి కానీ రెస్పాన్సిబిలిటీ నుంచి ఎస్కేప్ కావడమే ఇది. గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ అంటే ఇట్ ఈస్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ద రెస్పాన్సిబిలిటీ ఇంట్రెస్టెడ్ బై ది పీపుల్ ఆఫ్ ఇండియా. కాబట్టి డెఫినెట్గా బాధను పంచుకోవాలి, కానీ దాన్ని దులుపుకున్నట్టు దుమ్ము దులిపేసుకున్నట్టు మాకెందుకు, నిన్న ముందర పడేస్తాం, నేను ప్రైవేట్ మార్కెట్కి ఎక్స్పోజ్ చేస్తాం, ఆ ధర పెట్టి కొనగలిగితే కొనుక్కో, లేకపోతే జావు ఆకలితో జావంటే అది ఎట్లయితుంది అధ్యక్ష? అది కరెక్ట్ కాదు, అది నిలబడదు, అది అంత బాగా ఉండదు.
అది కూడా ఈ దేశంలో బాగా చర్చ జరగాల్సిన అక్కడ ఉంది. కాబట్టి దాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా మీద పడ్డది ఆ పంచాయతీ. ఎవ్రీ ఇయర్ సుప్రీంకోర్టు పోయి కేసులు తనుకోవటం కొట్టుకోవటం. కృష్ణా గోదావరిల మీద మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర, మధ్యప్రదేశ్ వీళ్ళు రోజు కొట్లాట పొద్దున్న లేస్తే బాబులి గీబిలి ఒకరమో పంచాయతీ. అధ్యక్ష, మన దేశ భూభాగం 32 లక్షల చిల్లర స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది అధ్యక్ష. దాన్ని ఎకరాల్లో కనుక కొలిచినట్టయితే భారతదేశ భూభాగం 83 crore acres అధ్యక్ష, 83 కోట్ల ఎకరాలు. 32 లక్షల చిల్లర ఉంటుంది స్క్వేర్ కిలోమీటర్లు. అదే ఎకరాల్లో కనుక భారతదేశ భూభాగాన్ని కొలిస్తే కరెక్ట్గా దాని లెక్క 83 కోట్ల ఎకరాలు. అమెరికా మనతో 2.5 టైమ్స్ పెద్ద ఉంటుంది అధ్యక్ష. కానీ అమెరికాలో 29% వ్యవసాయ అనుకూల భూమి ఉంది. చైనా మనకన్నా 1.5 టైమ్స్ పెద్ద ఉంటుంది. కానీ చైనా లోపల 16% వ్యవసాయ యోగ్యమైన భూమి ఉంది. ఇండియా ఈజ్ ఓన్లీ ద బ్లెస్డ్ కంట్రీ ఇన్ ద హోల్ గ్లోబ్. మొత్తం ప్రపంచంలో సరాసరి 50% 41 కోట్ల ఎకరాల భూమి బ్రహ్మాండంగా కల్టివేబుల్ ల్యాండ్ ఉన్నటువంటి దేశం ఒకటే ఒక దేశం ఇండియా. అండ్ వీ హ్యావ్ 3 ఎక్సలెంట్ ఆగ్రో క్లైమేటిక్ జోన్స్. సాగర తీరాల హ్యూమిడ్ వాతావరణం ఉన్నటువంటి ఉన్నాయి. ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ లైక్ తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సముద్ర తీరాలు లేకుండా ఉన్నటువంటి ट्रॉपिकल वेदर स्टेट्स ఉన్నాయి. इसीलिए हिंदुस्तान में एप्पल भी उगता है, आम भी उगता है. We have excellent 3 agroclimatic zones and the country has excellent solar incidence. శీతల ప్రదేశాలు ఉన్నాయి అధ్యక్ష, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లాంటి శుద్ధమైన నదీ జలాలని, అద్భుతమైన హ్యూమన్ క్యాపిటల్ నది. వీటిని కనుక ఇంటిగ్రేట్ చేసినట్టయితే అద్భుతం అంటే అద్భుతం జరిగిపోయి ప్రపంచానికే గొప్ప ఫుడ్ చైన్, ఇండియన్ ఫుడ్ చైన్ ఉండాలి. అట్లాంటిది మన పిల్లలు ఇవాళ ఏమి తెచ్చుకుంటావురా? మెక్డొనాల్డ్కి వెళ్ళి బర్గర్ తెచ్చుకుంటా, సబ్వేలకు వెళ్ళి పిజ్జా తెచ్చుకుంటా. क्यों खा रहे? हमारे बच्चे आज मैकडोनाल्ड के बर्गर क्यों खा रहे, फलाना पिज्जा क्यों खा रहे? యాక్చువల్లీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెట్టి బ్రహ్మాండమైనటువంటి పాలసీలు రూపకల్పన చేస్తే ప్రపంచంలోనే అత్యధిక అద్భుతమైనటువంటి ఫ్రెష్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మన ఇండియన్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఉండాలి. అందుకే మా యువ శాసనసభ్యుడు సుమన్ చెప్పినట్టు అధ్యక్ష, మా బీఆర్ఎస్ లో అందుకే పెట్టినాం అబ్కి బార్ కిసాన్ సర్కార్. ఆ కిసాన్ సర్కార్ వస్తే తప్ప ఈ సర్కార్లు చేయయి. అటు రైతులు బాగుంటారు, వాళ్ళకి ధరలు వస్తాయి, పంటలు పండుతాయి. ప్లస్ అక్కడిదక్కడనే రైతుల పిల్లలతోనే, రైతుల యొక్క పిల్లలు ఎవరైతే గ్రాడ్యుయేట్లు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉన్నారో వాళ్ళ పిల్లలకి అప్పులు ఇచ్చి బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదానీలకు, అంబానీలకు కాదు, ఇదే ఎల్ఐసి నుంచి, ఇదే ఎస్బీఐ నుంచి ఆ పిల్లలకు అప్పులు ఇప్పించి అద్భుతమైనటువంటి లక్షలాది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు పెట్టించినట్టయితే ప్రపంచానికి అన్నం పెడతాం, దేశం కలకలలాడుతుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రయత్నమే లేదే. యుద్ధం దీని మీద చేయాలి, దరిద్రం ఈ దరిద్రం మీద చేయాలి. అది పోయి ఉల్టా ఇది చేసే శాత కాదు. వడ్లు కొనుమని మన మంత్రులు పోతే ఈ జగదీశ్వర్ రెడ్డి పోయిండు, అందరూ పోయినరు, 7-8 మంది మంత్రులు, ప్రశాంత్ రెడ్డి, అజయ్ గారు వీళ్ళంతా పోయినారు. వడ్లు కొనన్నా బాగుంటే వడ్లు కొనము, మీరు నూకలు తిను నేర్పుని ప్రజలు కొంటారు. ఇదా ఒక కేంద్ర మంత్రి మాట్లాడే మాట నేను అధ్యక్ష, ఒక రాష్ట్ర ప్రజలను మీరు నూకలు తినండి అనొచ్చునా? అంటే అహంకారమా? ఏమన్నమాట నాకు అర్థం కాదు. మంచి మాటనే అవుతుందా? పద్ధతేనా? వ్యవహారతలు మాట్లాడే పద్ధతేనా అది? అంటే ఈ పద్ధతులలో దేశాన్ని ఎక్కడ తీసుకుపోతున్నారు? ఎక్కడ పోతుంది ఈ దేశము? అందువల్లనే భారతదేశంలో తెలంగాణ లాంటి ప్రభుత్వమే వస్తే, ఎస్ ఐ సే విత్ ప్రౌడ్, మా మీద ఎన్ని కేసులు పెట్టి మా మీద ఎన్ని కుట్రలు చేసి ఇటల అందరూ తెలియదు అధ్యక్ష. ఇవాళ ఈ సైడ్కి వెళ్ళి ఆ సైడ్కి మారచ్చు. ఏ దుర్మార్గుడు ఎన్ని కుట్రలు చేసి ఎన్ని కలెక్టరేట్లలో బెంచీలు వాళ్ళు కొట్టి కాళేశ్వరం కాకుండా చేసినారో, పాలమూరు కాకుండా చేస్తారో తెలియదా? వాస్తవం కాదా?
అయినా మేము తట్టుకొని ఇలా బ్రహ్మాండంగా 24 గంటల పవర్ ఇచ్చి కష్టపడి నీళ్లు తీసుకొచ్చి చెల్లు నింపి చెక్ డ్యాములు కట్టి పంజాబ్ను తలదన్నే పరిస్థితికి పోతున్నాం అధ్యక్ష. పంజాబ్ను తలదన్నే పరిస్థితికి సెకండ్ ర్యాంక్లో ఉన్న వీళ్ళు ఇండియాలో. ఐ హ్యావ్ నో డౌట్ వెరీ షార్ట్ పీరియడ్లో ఫస్ట్ ర్యాంక్ పోయిన నాకు ఆశ్చర్యం లేదు. ఐ హ్యావ్ నో డౌట్. తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే కష్టపడ్డదో, ఏ విధంగా నీళ్ళ విషయంలో పర్ఫామ్ చేసినరో అధ్యక్ష, ఇంకోటి దయచేసి ఆలోచన చేయండి. మన రాష్ట్రంలో అధ్యక్ష ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందు ఉంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అని వేస్తే కృష్ణా జలాల మీద 2004లో వేసిందండి. ఇలా 2023 ఒరేనేమో 20 ఏళ్ళు కాబట్టి హరి లేదనా శివ లేదు. ఆ జడ్జిని ముగ్గురు వడకచ్చి కూర్చోబెడతారు అధ్యక్ష బెంచ్ మీద. ఆయన ఏమి తేల్చాడు ఏమి లెక్క అంటే నీళ్ళ లెక్క ట్రిబ్యునల్ తేల్చడానికి ఇదేం ట్రిబ్యునల్, ఇదేం దిక్కుమాలిన దందా. ట్రిబ్యునల్ అవార్డులు పాస్ చేయడానికే 20 ఏళ్ళు 30 ఏళ్ళు పడితే దాని తర్వాత మరి పర్మిషన్లు ఎప్పుడు రావాలి? దాని మీద ఎన్ని అధ్యక్ష? ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్, మన్ను క్లియరెన్స్, మశానం క్లియరెన్స్ అవి ఎప్పుడు రావాలి? తర్వాత డిజైన్లు ఎప్పుడు ఫైనల్ కావాలి? ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టాలి? ప్రజలకు నీళ్ళు ఎప్పుడు అందాలి? ఇది సాధ్యమవుతుందా? ఇది అయ్యే పని ఈ దేశంలో ఈ కానూను? ఇంత పెద్ద నరేంద్ర మోడీ గారు ఇంత మాట్లాడి ఇంత చేస్తే భారత్ మాతాకి జై అంటే మరి ఏది? జై లేదనా కుయి లేదు. అసలు సంగతి ఏమో గిట్లా నీళ్ళ లెక్కలు తేల్చే శాత కాదానండి. कानून ठीक नहीं है, कांग्रेस ठीक नहीं था, कांग्रेस अच्छा नहीं बना, फेंक दो, नया कानून बनाओ. काले अध्यक्ष कांग्रेस तो काले बीजेपी तो काले अंदके बीआरएस वाटिके पिచ్చిలేసి మేము షోకులకు మేము విసిగి వేసారి. ఎందుకంటే అధ్యక్ష సమాంతరంగా మోడీ గారు ప్రధానమంత్రి అయిన 4-5 రోజుల తేడాతో నేను ముఖ్యమంత్రి అయ్యాను. చూసి 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 విసిగిపోయి యాస్టకచ్చి రిటైర్ అయ్యే టైంలో నేను ఈ దిక్కులను పెట్టబెట్టుకున్నాను. చూడబుద్ధి అయితే లేదు దేశం ఇట్లా నాశనం అవుతుంటే. నీళ్ళ యుద్ధాలు బంద్ కావాలండి. వై వాటర్ వార్స్ ఇన్ ఇండియా? ఎక్సెస్ వాటర్ ఉంది అధ్యక్ష, అవసరానికి మించి. అందుకే చెప్పిన రాజేందర్ గారు, నేను మీరు కరెక్ట్గా అడిగారు, దయచేసి మంచిగా అడిగారు. నన్ను వచ్చి అడిగిన అధ్యక్ష అక్కడ ఒక ఆయన మాజీ ముఖ్యమంత్రి సార్గా బాబ్లీ పంచాయతీ తెంపురు సార్, ఇంకోటి తెంపని పిచ్చిలో బాబ్లీలు తెంపుతున్నారు. నాకు అర్థం కాదు. 0.4% కూడా కాదు అది. మన కండ్ల ముందర మా రాష్ట్రంలోకి వెళ్ళి ఇంద్రావతి ప్రణాళిక కలిసిన తర్వాత 2000 టీఎంసీల నీళ్ళు ఉత్తగా పోయి సముద్రంలో కలిసిపోతున్నాయి. ఇప్పుడు నేను చూడబట్టే ఈ 9 ఏళ్ళు నేను ముఖ్యమంత్రి అనే కాడికి పోతూనే ఉన్నాయి. 2500 సీఆర్ గంగకు పోతుంది, సముద్రానికి పోతుంది అంటే ఇక 0.4 1.4 కొట్లాడుకున్న డ్రామానా? ఎందుకంటే దమ్ముంటే రాండి, యూ కమ్ టు హైదరాబాద్, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలువండి. ఈ సెంట్రల్ గవర్నమెంట్ సన్నాసిన వాళ్ళు చేయరు. మనం మాట్లాడుకుని ఒప్పందం చేసుకుందాం రా, నేను చేసుకోలేదా, కాళేశ్వరం కట్టుకోలేదా అని చెప్పేసిన అధ్యక్షని. ఐఎమ్ ఇండియన్, నేను తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఐఎమ్ ఇండియన్. భారతదేశంలో ప్రతి ఎకరంలో నీళ్ళు రావాలని నేను కోరుకుంటున్నాను తప్ప అధ్యక్ష. ఎంటైర్ కంట్రీలో నీళ్లు ఉన్నాయి నదులలో, అవి సముద్రంలో పోయే బదులు భూమి మీదకి రావాలి, ప్రజల పంట పొలాలు పారాలి, ఈ దరిద్రం కొట్టి కరువు తీరాలి, ఆకలి బాధ తీరాలి తప్ప కోరితే ఓలోకోలు సహకరించుకోవడం తప్ప మనం తెచ్చుకోలేదా? ఇదే మహారాష్ట్ర ముఖ్యమంత్రిని హరీష్ రావు 25 చక్కర్లు కొట్టి ఆయన ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు యాడికి రమ్మంటే ఆడికి పోయి, నాగపూర్ రమ్మంటే నాగపూర్ పోయి బతిమాలి బామాలి మనం చేసుకోలేదా మహారాష్ట్రతో ఒప్పందం? ఇలా తీసుకుంటలేమా 240 టీఎంసీలు బాధప్తా కాళేశ్వరంలో? దేశమంతా కూడా బతకాల్సిందే కదా. వృధాగా సముద్రానికి పోయే బదులు అధ్యక్ష 40,000 టీఎంసీలు ఇస్తే మొత్తం సుభిక్షం అయిపోతుంది దేశమంతా. నో వాటర్ వార్స్ ఇన్ ఇండియా. అదేవిధంగా ఇంకో 10,000 టీఎంసీ డ్రింకింగ్ వాటర్కు పరిశ్రమలకు వాడితే కూడా ఇంకొక 25,000-30,000 టీఎంసీలు సర్ప్లస్ ఉంటుంది. ఇండియాలో వాటర్ కొరతనే లేదు. ఈ నీళ్ళ కోసం ప్రపంచ బ్యాంకును అడిగే అక్కర్లేదు, అమెరికా కాలు మొక్కే అవసరం లేదు, ఎవరిని బతిలాడే అవసరం లేదు, ఇంటర్నేషనల్ డిప్లొమసీ అవసరం లేదు, దీనికి విశ్వ గురువులే అవసరం లేదు, దేశ గురువులు ఉంటే చాలు.
అందుకే భారత ప్రజలు మాకు ఈ విశ్వగురువులు వద్దు, దేశ గురువులు వాళ్ళు మీరు బయలుదేరున్నారని మాకు చెప్తున్నారు. తమరు కూడా నవ్వుతున్నారు సార్. నేను చెప్పేది వాస్తవం, 100% వాస్తవం. ఎందుకు అవుతుందంటే ఏం కాకపోతే ఏం లాభం అధ్యక్ష? ఏం గురువు అయితే ఏంది, కాకపోతే ఏంది? ఏం అయితే గురువు కానీ వాటికనే మాటతో గురువు అయితే ఏం లాభం? ఏమైనా పని కావాలి అధ్యక్ష. రెండు ఉన్నాయి, రెండింటికి రెండు మేము చేసి చూపిస్తాం అధ్యక్ష. అధ్యక్ష ఏదైనా చెప్పడానికి కూడా ఆత్మవిశ్వాసం కావాలి మనుషులకు. జోక్ లాగానే అనిపిస్తుంది, అవుతుందా పోతా అనిపిస్తుంది, కానీ అవుతుంది. వాక్శుద్ధి, చిత్తశుద్ధి, సంకల్పశుద్ధి ఉంటే నిజంగానే ప్రజల మేలు కాంక్షించడం వల్ల అయితే భగవంతుడు కూడా ఇస్తాడు అధ్యక్ష. ఒకనాడు నేను చెప్పిన ఇక అయిందేదో అయింది, నేను ఇక పోతున్నా ఢిల్లీకి, ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రంకి వెళ్ళి పోతున్నా, తెలంగాణ రాష్ట్రంలో విమానం దిగుతా అని చెప్పిన అధ్యక్ష. ఇక భగవంతుని దయ, మీ అందరి సహకారం నా అదృష్టం. నేను చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి పోయినా తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన అధ్యక్ష. నేను గ్యారంటీగా చెప్తున్నా, ఈ దేశంలో ఇరిగేషన్ పాలసీ సమూలంగా తీసి బంగాళాఖాతంలో పారేసి న్యూ ఇరిగేషన్ పాలసీ నీడ్స్ టు బి డ్రాఫ్టెడ్. అది కాంగ్రెస్ బీజేపీ చేయలేకపోయింది. ఖచ్చితంగా రేపు మా గవర్నమెంటే వస్తుంది, మేము చేసి చూపిస్తాం. 100% ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తాం. మిషన్ భగీరథ లాగా భారతదేశ వ్యాప్తంగా 5-6 ఏళ్ల లోపల ప్రతి ఇంటికి నల్లబెట్టి నీళ్ళు ఇస్తాం అధ్యక్ష. చేసి చూపిస్తాం 100%. అధ్యక్ష, కరెంటు పుష్కలమైనటువంటి వనరులు మన దగ్గర భగవంతుడు ఇచ్చాడు. నీళ్ళు ఎట్లున్నాయో, ఎంత ఉన్నాయో, మిగులు నీళ్ళు ఉన్నాయో అట్లనే సర్ప్లస్ పవర్ ఎనర్జీ ఉంది మన దగ్గర, ఇంధనం ఉంది. ఇండియన్ కోల్ రిజర్వ్స్ ఆర్ 361 బిలియన్ టన్స్. 361 బిలియన్ టన్నుల కోల్ రిజర్వ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్క, నా లెక్క కాదు. 361 బిలియన్లలో మనం కోల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంటే 40 to 50% వస్తుంది అధ్యక్ష, మిగతా 50% రాదు. ఎస్టిమేటెడ్ కోల్ ఎప్పుడు కూడా మన సింగరేణి గనులలో కానీ ఇంకొకడ కానీ తీస్తున్నప్పుడు, మనం తవ్వుతున్నప్పుడు 45 to 50% వస్తుంది. ఈవెన్ అట్ ద రేట్ ఆఫ్ 40% లెక్క పెడితే కూడా ఈ 361 బిలియన్ టన్నుల బొగ్గు భారతదేశ అవసరాలకు సరిపడే విద్యుత్తును ప్రొడ్యూస్ చేయడానికి 125 సంవత్సరాలకు సరిపోయేంత బొగ్గు ఉంది అధ్యక్ష. 125 years సరిపోయే బొగ్గు నిల్వలనే ఈ దేశంలో. ఏం చేస్తున్నారు అధ్యక్ష కాంగ్రెస్ బీజేపీలు? కోల్ ఇండియా 3 బొగ్గు గనులకు అధ్యక్ష 230 కిలోమీటర్ల రైల్వేలు వేయమని వీళ్ళని అడగలే డబ్బులు. కోల్ ఇండియా డబ్బులు డిపాజిట్ చేసింది. అద్భుతమైన క్వాలిటీ బొగ్గు ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్ 3 రాష్ట్రాలలో ఒకసారి 50 కిలోమీటర్లు, ఒకసారి 120 కిలోమీటర్లు, ఒకసారి 80 కిలోమీటర్లు. 15 సంవత్సరాలు అయితే హరిలేసి ఇవ్వలేదు అధ్యక్ష, వేస్తలేరు. డబ్బులు కోల్ ఇండియా డిపాజిట్ చేస్తారు కూడా. కానీ ఆన్ ద కాంట్రరీ ఏం చేస్తారు? 300 మిలియన్ టన్నుల బొగ్గును ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేస్తారు. ఎవరి ప్రయోజనాలు ఆశించండి? అక్కడ 300 మిలియన్ టన్స్ వస్తుంది అధ్యక్ష రైల్వే లైన్ కంప్లీట్ చేస్తే. ఉద్దేశపూర్వకంగా రైల్వే లైన్ పెండింగ్ పెట్టి వాళ్ళ వ్యాపార స్నేహితులకు సాయం చేయడానికి ఆస్ట్రేలియా నుంచి కోల్ ఇంపోర్ట్ చేసి రాష్ట్రాల చెన్కోల మీద మెడ మీద కత్తిపెట్టి 3,500 3,800 టన్ను బొగ్గును 30,000 కొనండి టన్ను అని చెప్పి కత్తిపెట్టి, లేకపోతే మీకు ఫైన్లు వేస్తామని బెదిరించి వ్యవహారం చేస్తున్న మోడీ గారి ప్రభుత్వం కాదా? ఇది ప్రజాస్వామ్యమా? ఇది రీజనబులా? నిన్నగాక మన పంజాబ్ ముఖ్యమంత్రి గారు చెప్తుండే అధ్యక్ష, ఆయనకు బెంగాల్లో బొగ్గాలాట అయితే రైల్లో తీసుకురావచ్చు చీప్ కాస్ట్లో సీదా వాళ్ళ పంజాబ్కు. లేదు నువ్వు షిప్లో తీసుకురా, అదాని గారికి లాభం కావాలి కాబట్టి షిప్లో తీసుకొచ్చి అదాని గారి పోర్ట్లో దించి ఆడికెళ్ళి తీసుకొని చెప్తున్నారు అధ్యక్ష. ఆర్డరే ఇచ్చిండ్రు. ఆయన మీటింగ్లో చెప్పిండు, అక్కడ ఖమ్మంలో సభలో చెప్పిండు ఆయన.
ఇదేనా దేశాన్ని జరిపించే పద్ధతి? ఇంకా దేశం బాగుపడుతుందా? దేశానికి కరెంట్ వస్తుందా? రాదా అధ్యక్ష? దమ్మున్న ప్రధానమంత్రి అయితే రాలేదా తెలంగాణలో? రాలేదా అధ్యక్ష? ఏముండే అధ్యక్ష తెలంగాణలో? మనం అందరం ఏడవలేదా 35 ఏళ్ళు? ఎప్పుడు వస్తుందో భగవంతుని కెరక, ఎప్పుడు పోతుందో భగవంతుని కెరక. మంచిగా వర్ధిల్లుతుండే ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు, స్టెబిలైజర్లు, ఆ దుకాణం మాయమైపోయినాయి. ఇప్పుడు దానిలో కూడా కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు సిగ్గు లేకుండా మొన్నోడు అక్కడ ధర్నా చేసిండు అధ్యక్ష. మాకు 24 గంటల కరెంట్ ఇవ్వాలి. అధ్యక్ష ఎంత బాధ అనిపిస్తుంది అంటే 5-6 ఏళ్ళ బట్టి బ్రహ్మాండంగా 24 అవర్స్ పవర్ సప్లై ఇస్తున్నాం. కొంతమంది విజ్ఞత లేకుండా, ఇంగితం లేకుండా 24 గంటలు ఎత్తలేదు, నువ్వు వాడికి పండుకొని గడ మీద కూర్చొని మాట్లాడతావు. నీకు నెత్తా కత్తా? నీకు బాధ్యత ఉందా అధ్యక్ష? ద హైయెస్ట్ లోడ్ ఏమైంది అధ్యక్ష? ఒక అంచనా ఉంటుంది. ఇగో ఇంత లోడు ఈ సంవత్సరం అవసరం ఉంటుంది. నేను చెప్తూనే పోతున్నా విద్యుత్ శాఖ మంత్రి గారికి, విద్యుత్ శాఖ వాళ్ళకి చెప్తూనే పోతున్నా. విపరీతమైన ఇండస్ట్రీ పెరుగుతుంది, విపరీతమైనటువంటి ఐటీ సెక్టర్ పెరుగుతుంది, అగ్రికల్చర్ కూడా చాలా ఎక్స్పాండ్ అవుతూ ఉంది. కాబట్టి మీరు పెంచుకుంటూ పోమని చెప్తున్నాం అధ్యక్ష. మొన్న 4 days బ్యాక్ నేనే సమీక్ష చేసిన. మినిస్టర్ గారు నాకు చెప్తే నేను సమీక్ష చేసిన నేనే, ఏంది అసలు ఏం జరుగుతుందని. యాక్చువల్గా ఏం జరుగుతుంది అధ్యక్ష? గ్రిడ్ కొలాప్స్ కావద్దంటే ఆ హెవీ ట్రాన్స్మిషన్ లైన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద 50 సైకిల్స్ మెయింటైన్ చేయాలి ఎప్పటికీ. అది షుగర్ బీమార్ లాగా ఉంటుంది అధ్యక్ష. లో షుగర్ కావద్దు, హై షుగర్ కావద్దు. కిందికి వచ్చినా గ్రిడ్ కొలాప్స్ అవుతుంది, మీదికి పోయినా గ్రిడ్ కొలాప్స్ అవుతుంది. ఆ బ్యాలెన్స్డ్ 51, 52 దాటద్దు అధ్యక్ష. ఇటు 48 కన్నా కిందికి రావద్దు. ఎప్పుడైతే అనుకోకుండా అనూహ్యంగా లోడ్ వస్తుందో వాళ్ళు ఏం చేస్తారు? అందుబాటులో లేకపోతే టక్ మనకు 2 ఏరియాలు తీసేస్తారు, కట్ చేస్తారు. 2 గంటలు 3 గంటలు కట్ చేసి మళ్ళీ బ్యాలెన్స్ చేసుకుని మళ్ళీ వేస్తారు. అట్లా కావద్దంటే అట్లా కావద్దు కదనే, మన ఏరియాలు తీయద్దు కదా అని చెప్పి నేను కోపం చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ ఇక మీకు ఏం చెప్పాలి, మాకు బడ్జెట్ పెంచాలన్నారు. పెంచినామో 1500 కోట్లు సార్, అయినా కూడా సరిపోదు సార్. పర్ డే ఒక 28 crores కావాలి. నేను చెప్పి 28 కాదు 38 అని ఇస్తాను పోనాడు. రేపటి నుంచి 1 నిమిషం కరెంట్ పోతే సంపేస్తా అని చెప్పిన అధ్యక్ష. 28 కాదు 38 crores అయినా ఇస్తామని చెప్పి ఫైనాన్స్ సెక్రటరీ గారికి చెప్పి మాట్లాడి, మా గవర్నమెంట్ చీఫ్ అడ్వైజర్ రాజీవ్ శర్మ గారు, నా ప్రిన్సిపల్ సెక్రటరీ నరసింహరావు అంతా కూర్చొని, విద్యాశాఖ మంత్రి గారు అంతా కూర్చొని మననే చేసిండ్రు. 1 నిమిషం కూడా కరెంటు పోదు అధ్యక్ష. లేదు ఆశపడుతురు పాపం, ఆ పోనీయం సమస్యనే లేదు. అయితే 1000 కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష. పోనిస్తాం, ఎందుకు పోనిస్తాం? ఇట్లా ఏమన్నా దొరుకుతుందేమో ఏదన్నా బదనాన్ని చేద్దాం మేము అన్నట్టుగా మాట్లాడితే అది అట్లుంటుంది అధ్యక్ష. ప్రజలు గమనిస్తలేరా? ఏమి ఇయ్యనోళ్ళు ఇటు కాంగ్రెస్ రాజ్యంలో కానీ బీజేపీ రాష్ట్రంలో కానీ ఎన్నో రాష్ట్రాల్లో బీజేపీని ఇస్తాను అధ్యక్ష 24 గంటలు. ఎన్నో రాష్ట్రాల్లో కాంగ్రెస్ను ఇస్తున్నారా? అదంతా గొప్పగా ఉందట. ఈడ అర్ధగంట పోతేనే పెద్ద బలై ముద్దలు అయిపోయింది, అది అయిపోయింది. అది కూడా ఫ్లక్చువేషన్లో పోయింది అధ్యక్ష. ఇక ఓదిగా అయిపోయింది. నా సమస్య కేసీఆర్ వచ్చింది కదా, మళ్ళీ పిక్చర్లో అయిపోయి ఇక ఓదిగా ఎట్ వాట్ ఎవర్ కాస్ట్ బ్రహ్మాండం చెప్పినాం అధ్యక్ష. మన 14,649 మెగావాట్ల లోడ్ వచ్చింది అధ్యక్ష, విచ్ ఈస్ నెవర్ బిఫోర్. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా రాలే అంత లోడ్ వచ్చింది. వచ్చింది సార్. నేను చెప్పిన నవ్ యూ బీ ప్రిపేర్డ్ అప్ టు 16,000 megawatts. మార్చికి పోయేటప్పటికి ఇంకా పెరుగుతుంది. ఇంకా కూడా కొంత చివరిలో నాట్లేసిన మొన్నదాకా కూడా. కాబట్టి మీరు ప్రిపేర్ ఉండమని చెప్పినాం. నవ్ ది గవర్నమెంట్ ఈజ్ రెడీ టు సప్లై ఈవెన్ ఇఫ్ ది లోడ్ గోస్ అప్ టు ది లెవెల్ ఆఫ్ 16,000 megawatts per day ఆల్సో. నథింగ్ టు బి వరీ. సో ఆ రకంగా బ్రహ్మాండంగా తీసుకొని పోతాం అధ్యక్ష. నీళ్లు ఉన్నాయి, బొగ్గు ఉన్నాయి. ఇది కూడా ఎవరిని బతిలాడే అవసరం లేదు అధ్యక్ష. దీనికి ఇంటర్నేషనల్ డిప్లొమసీ అవసరం లేదు, ఏ దేశమని కాలు పట్టుకునే అవసరం లేదు, ఇంటర్నేషనల్ ట్రీటీ అవసరం లేదు. మన ఆర్థికవేత్తలు చెప్తారు బ్రహ్మాండంగా. అధ్యక్ష ఒక చిన్న మాట దయచేసి, నేను బయట చెప్తున్నా కానీ ఒకసారి సభలో కూడా చెప్పాలని అనుకున్నా. ఇంత సువిశాలమైన భారతదేశం మనది, 140 కోట్ల జనం, 140 దాట్యం. మరి
కరువులు చూస్తాం, వరదలు చూస్తాం. ప్రతి సంవత్సరం దేశంలో ఏదో మూల కరువు, ఏదో ఒక మూల, ఏదో ఒక పక్క బాడ్ వరదలు. ఇంత అద్భుతమైన వర్షపాతం దేశం, ఇన్ని జీవనదులున్న దేశం. అధ్యక్ష, ప్రపంచంలో అతిపెద్ద నీటి రిజర్వాయర్ 6533 టీఎంసీ. ఈ రిజర్వాయర్ కట్టిన దేశం జింబాబ్వే దేశం. అధ్యక్ష, జాంబెజా అనే నది మీద కరీబా డ్యామ్ అనే పేరిట 6533 టీఎంసీ ఆఫ్ వాటర్ జింబాబ్వేలో కట్టింది. అధ్యక్ష, రష్యా లోపల అంగారా బ్రాట్స్ డ్యామ్ 5968 టీఎంసీ. ఘనా దేశంలో వోల్టా నది మీద అకోసాంబో డ్యామ్ 5085 టీఎంసీ. కెనడా దేశంలో మణికూగాన్ నది మీద జాన్సన్ డ్యామ్ అధ్యక్ష 4944 టీఎంసీ. వెనిజులా దేశంలో కరోనీ నది మీద గురి డ్యామ్ 4767 టీఎంసీ. ఈజిప్ట్ దేశంలో నైలు నది మీద అస్వన్హా డ్యామ్ 4661 టీఎంసీ. కెనడాలో 2600 డ్యామ్ ఉంది. చైనాలో 1400 డ్యామ్ ఉంది. అమెరికాలో హోవర్ డ్యామ్ ఉంది 1200. ఇట్లా చాలా 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 దేశాలలో ఇట్లాంటి రిజర్వాయర్స్ ఉన్నాయి. మరి ఇంత విశాల భారతదేశం ఉండి, ఇంత విశాల భూభాగం ఉండి, ఇంత పెద్ద జనాభా ఉండి, ప్రకృతి కదా అధ్యక్ష, చెప్పలేం కదా. ఇట్లాంటి మన దేశానికి ఒక 2-3 రిజర్వాయర్లని అవసరం లేదా? ఉన్నదా అధ్యక్ష? మన దేశంలో లార్జెస్ట్ రిజర్వాయరే ఇందిరాసాగర్ మధ్యప్రదేశ్ అధ్యక్ష, ఓన్లీ 450 టీఎంసీ. దాని తర్వాత లార్జెస్ట్ మన నాగార్జున సార్ 403. ఇప్పుడు దాని కలిసి 303 అయిపోయింది. 100 టీఎంసీల మేరకు సిల్ట్ వచ్చేసింది. నవ్ ఇట్ ఇస్ ఓన్లీ 303. ఆ మధ్యప్రదేశ్ కూడా అది కూడా దాదాపు 100 టీఎంసీలు సిల్ట్ వచ్చింది, ఓన్లీ 350. కరువు రానా, ప్రజలు చచ్చిపోయినా, మంచినీళ్ళు రాకున్నా పర్వాలేదా, ప్రజల కర్మానికి వదిలేద్దామా? ఇట్లాంటి 3-4 రిజర్వాయర్లు రావన్నా. కథలు చెప్పి, స్టోరీలు చెప్పి, రాష్ట్రాలకు మధ్య చాడలో తౌడు పోసి కుక్కల కొట్టడ పెట్టి తమాషాలు చూసి పనికి మాలిన ట్రిబ్యునల్ వేసి ఆ ట్రిబ్యునల్ తీసి అవతల పడేసి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ఏడాదిలో డిస్ట్రిబ్యూట్ చేయరాదా అధ్యక్ష? ఇంకొక 6 నెలల క్లియరెన్స్లు ఇయ్యరాదా? చక్క 2 నెలల లోపల వర్క్ స్టార్ట్ చేయరాదా? ప్రత్యేకమైన చట్టం తేరాదా? దమ్మున్న గవర్నమెంట్ ఉంటే అవి అది చేయడం కోసమే బీఆర్ఎస్. నీళ్లు ఉంటాయి, ప్రజలు వంచబడతారు. మంచినీళ్ళు రావు, సాగునీళ్ళు రావు, కరువు కల్లాడాలి, రైతులు ఆత్మహత్యలు చేసుకోవాలి. బొగ్గు ఉంటుంది, పుష్కలంగా ఉంటుంది, అపారంగా ఉంటుంది, శతాబ్దాల తరబడి సరిపోయేది ఉంటుంది. కరెంట్ రాదు, నీళ్ళు ఉంటాయి, మంచినీళ్ళు దొరకాయి. మరి ఏం దొరుకుతుంది అధ్యక్ష? ఉపన్యాసాలా, భాషను బాజా, జబ్బలు దర్చుకున్నాడా, బస్తీ మీద సవాలా, తూకిత్తా అంటే మైకిత్తానా? ఈ తూకిత్తా మైకిత్తా 75 ఏళ్ళు గడిచిపోయింది కదా. ఈ బస్తీ మీద సవాలు కూడా 75 ఏళ్ళు గడిచిపోయినాయి కదా. కాబట్టి ఇది మార్పు జరగాలి. అధ్యక్ష, నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, తెలంగాణ డెఫినెట్లీ కొన్ని మంచి పనులు చేసినాం. మేము వట్టిగా బాధ్యతారహితంగా చెప్తా లేము, ప్రజలు గెలవాలి అని నేను చెప్తున్నా. ఎస్, వీ బిలీవ్ ఇట్. మేము ఉల్టా మాటలు చెప్పాము అధ్యక్ష. ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు ఏమో ఇంకుడు గుంతలు చెప్పిండు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు బొంకుడు గుంతలు చెప్పిండు. ఆయన వాళ్ళు ఇంకుడు గుంతలు, వీళ్ళు బొంకుడు గుంతలు, అవన్నీ పోయినాయి అధ్యక్ష. ఇయ్యాల ఒక్కొక్క కాలువలో 9 నెలలు నిండు గర్భిణిలా ప్రవహిస్తూ ఉంది కాకతీయ కాలువ. గర్వంగా చెప్తా ఉంది. నీళ్ళు చూసి ప్రజలు హర్షిస్తున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు. వాస్తవం కాదా? కనబడతలేదా? ఇది అబద్ధమా? ప్రతి ఇంటిలో కృష్ణా గోదావరి నదీ జలాలు స్వచ్ఛంగా దుంకే నల్లాలు రోజు ఎవ్రీడే కనబడతలేవా? ఇది విజయం కాదా అధ్యక్ష? అట్లనే అనేక అధ్యక్ష, ఇంకో విషయం కూడా నేను చెప్తా గర్వంగా. మొన్న మా ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు
ఏది మెదక్ పార్లమెంట్ సభ్యుడు హరీష్ రావు భవిష్యత్తు బిజీ ఉన్న ఆయన పోయినట్టున్నాడు. ప్రాజెక్టు కాలువలలో నిలిచడానికే కష్టం అధ్యక్ష. కానీ తెలంగాణ యొక్క అవసరాలు అటువంటి. మా పద్మా దేవేందర్ రెడ్డి గారు మెదక్ ఎమ్మెల్యే గారు, సార్ తమరు మంది ఎందుకు సార్ తమరు కూడా వచ్చి నిలబెట్టి చూపించింది. నిజాం సాగర్ కాలువలు నీళ్ళు కష్టం అంటే వాగులు ఇస్తారా అధ్యక్ష? తెలంగాణ రైతుల అవసరాలు మాకు తెలుసు కాబట్టి ఇలా కుడవేలి వాగుల నీళ్లు, హల్దీ వాగుల నీళ్లు, మంజీర వాగుల నీళ్ళు ఇస్తున్నాం అధ్యక్ష. మహబూబ్ నగర్లో మా శ్రీనివాస్ గౌడ్, మా నిరంజన్ రెడ్డి మంత్రుల నాయకత్వంలో ఒక చెట్టు వాగుల నీళ్ళు వేసి కొంత దూరం నడిపించి మళ్ళీ అడికెళ్ళి కాలువలో తీసుకుంటారు అధ్యక్ష. దుమ్ములేసి ఎండిపోయినటువంటి వాగులు చెక్ డ్యామ్లతోని లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు తెచ్చినటువంటి నీళ్లను ఎంత మేరకు అవసరమో అంత మేరకు నదులను కూడా కాలువల్లాగా వాడుకొని తెలంగాణకు వాడుతున్నాం అధ్యక్ష. నిన్నగాక మొన్న వదిలేదు కూడవేలిలో, హల్దీలో, మంజీరలోకి నీళ్లు, వరంగల్లో ఆకేరు వాగు, ఇట్లా అనేక వాగులలో కూడా ఆయా మంత్రులు వాళ్ళ జిల్లాలలో దేవాదుల నీళ్ళు కావచ్చు, కాళేశ్వర నీళ్ళు కావచ్చు, ఎండాకాలంలో కూడా చెరువులు అలుగులు దుంకేటువంటి దృశ్యాలు తమరు కూడా చూస్తున్నారు అధ్యక్ష, అందరు చూస్తున్నారు. ఈ విజయాలు కావా అధ్యక్ష? ఇట్లా మేము ఒకటే మాట చెప్తున్నాం అధ్యక్ష. కాకతీయ కాలువలో, హల్దీ వాగులో, కుడవేలి వాగులో, మంజీర వాగులో, ఆకేరు వాగులో, ఊకచెట్టి వాగులో ఎట్లయితే ఇలా నీళ్లు వారుతున్నాయో రేపు ఎలక్షన్లలో మా డబ్బాల్లో ఓట్లు కూడా అట్లే పారుతాయి అధ్యక్ష. ప్రజలు మంచి నడిపిస్తారు గ్యారంటీగా. మేము స్టోరీలు చెప్తలేము, ఇది వాస్తవం. చెక్ డ్యాములు కట్టినాం. మిత్రులు రాజేందర్ గారు అంటే రాను ఒకటో అరణం హెవీ ఫ్లడ్ అనే కాడ కొంత కొట్టుకపోవచ్చు, సైడ్ ఎరోజన్ కావచ్చు. తప్పకుండా వాటన్నిటిని కూడా ఒక ఫేజ్ అయిపోయింది అధ్యక్ష. 650 పైచీలు కట్టినరు. ఇంకా ఎమ్మెల్యేలు బాగా డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళ ఏరియాలో ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు బడ్జెట్ కూడా పెట్టినరు. సెకండ్ ఫేజ్ చెక్ డ్యామ్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. ఎక్కడైనా ఫ్లడ్ డ్యామేజ్ అయినా ఏమిటో కూడా వాటిని కూడా అర్జెంటుగా చేస్తాం. ఇది వాస్తవం కాదా అధ్యక్ష? రైతు వేదికలు ఇండియా మొత్తంలో ఏ రాష్ట్రంలో ఉన్నాయా అధ్యక్ష? ప్రతి 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ చేసి అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ని పెట్టి 2,601 రైతు క్లస్టర్లు ఉంటే 2,601 రైతు వేదికలు కన్స్ట్రక్ట్ అయి నిలబడి కళ్ళ ముందు కనబడతలేవా అధ్యక్ష? ఇది అబద్ధమా? నిజం కాదా? ఇవన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వం విజయాలు కాదా? ఇట్లా ఉన్నాయా ఏ రాష్ట్రంలోనే ఇండియాలో? ఈ విధంగా అనేకమైనటువంటి ఇంతకుముందే మనం చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్స్ కానీ ఎక్కడ పడితే అక్కడ ఇటువంటి అన్నీ కూడా చేసినాం అధ్యక్ష. ఇలా అంబేద్కర్ గారు భారతరత్న, రాజ్యాంగ నిర్మాత, ఆయన ప్రతిష్టను దిగ్దిగాంతాలకు తెలియజేసే విధంగా చిరస్థాయి ఉండే విధంగా రాష్ట్ర సచివాలయం పేరే అంబేద్కర్ గారి పేరు పెట్టినాం అధ్యక్ష. ఇండియాలో ఏ స్టేట్ చేయలే, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలే ఇప్పటికి ఇండియాలో. బట్టిగా తీయపుల్లా మాట్లాడింది కానీ మాకు ధైర్యం ఉంది, నిజాయితీ ఉంది కాబట్టి మేము అంబేద్కర్ గారే పెట్టుకున్నాం. దాన్ని అంబేద్కర్ తెలంగాణ సచివాలయం అనే బోర్డు మీద కూడా రాస్తాం అధ్యక్ష. అదే మేము ప్రతిపక్షాలు అనే పేరు పార్లమెంట్ కూడా పెట్టరాదా, దేశ గౌరవం పెరుగుతుందని చెప్పినాం మేము. ఎందుకంటే ఎవరైతే వివక్షకు గురైనరో ఒక సందర్భంలో నేనే చెప్పిన అధ్యక్ష. బహుశా నేను అనుకుంటా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పోయినప్పుడు అక్కడ చైనాలో ఇక్కడ చెప్పినట్టున్నాను నేను. రెడ్ ఇండియన్స్ను చిత్రహింసలకు గురి చేసి అవమానపరిచినటువంటి బ్లాకు అని అవమానపరిచినటువంటి అమెరికన్ తెల్ల జాతీయులు బరాక్ ఒబామాను అమెరికా అధ్యక్షుని చేయడం ద్వారా వాళ్ళ పాపాన్ని కడిగేసుకున్నారు, డెమోక్రటైజ్ అయినారు అని చెప్పిన అధ్యక్ష. అట్లనే ఏ దళిత సమాజాన్ని మనం వివక్షకు గురి చేసినామో, 1000 సంవత్సరాలు మనం బాధ పెట్టినామో, వాళ్ళ కోసం పోరాటం చేసి వాళ్ళ కోసం సిద్ధాంతాలు తెచ్చి వాళ్ళకి రిజర్వేషన్ తెచ్చినటువంటి ఆ మహనీయుని పేరు భారత పార్లమెంట్కి పెట్టండి బాగుంటుందని మేము చెప్తే నెలల తరబడి తిరిగినటువంటి వాళ్ళు జస్ట్ 15 నిమిషాల 3 ఒకటే పారు చేసుకొని బయట పోతున్నటువంటి తెలంగాణ రైతు బిడ్డలు గెలిచినారు అధ్యక్ష.
గెలిచిన అధ్యక్ష కాంగ్రెస్ హయాంలో వాళ్ళు మొన్న బట్టి విక్రమార్క గారు ఆయన ఇంకో మిత్రుడు మాట్లాడుతూ ధరని తీసేస్తాం, తీస్తే మంచి చాలా మీకు పుణ్యం తీసేయాలి. మీ కాలంలో బ్రోకర్లు గెలిచిండ్రు, పైరవకారులు గెలిచిండ్రు. ప్రజలుండ్రి పడిగాపులు 3 రోజులు పడి ఉండాలి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల కాడ. మళ్ళీ మీ రాజ్యం అంతా గదే వస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడే మాట ప్రజలు వింటున్నారు అధ్యక్ష, ఎవరు గెలుస్తారో ఆలోచించుకోవాలి. ఈ లెక్కలో దేశంలో ఎక్కడ లేని విధంగా తరతరాల అణచివేత నుంచి ఇప్పుడిప్పుడే బయటపడడానికి మొగ్గదొడుక్కున్న పథకం దళిత బంధు. ఆ దళిత బంధు దర్జాగా పొందుతున్న తెలంగాణ దళిత బిడ్డలు కూడా గెలిచిండ్రు అధ్యక్ష. మా తండాలో మా రాజ్యమని 50 ఏళ్ళు తండ్లాడినా రాకపోతే ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో 3500 గ్రామాలు గ్రామ పంచాయతీలు స్థాపించుకొని వాళ్ళ గ్రామాలు వాళ్ళే ఏలుతున్నటువంటి మా తెలంగాణ గిరిజన బిడ్డలు కూడా గెలిచిండ్రు అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ జనాభా దామాషకు అనుగుణంగా గతంలో నిరాకరించబడి ఇప్పుడు 10% రిజర్వేషన్ పొందినటువంటి లక్షలాది మంది మా ఆదివాసీ లంబాడ బిడ్డలు కూడా గెలిచిండ్రు అధ్యక్ష. ఏ రాష్ట్రంలో లేని విధంగా, దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా 1000 రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకుంటూ అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తున్నటువంటి 5 లక్షల మంది మా చిన్నారి బాలబాలికలు విద్యార్థులు అద్భుతమైన గెలుపు సాధించారు అధ్యక్ష. జ్యోతిరావు పూలే అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద విదేశాల్లో ఉన్నత విద్యను పొందుతున్నటువంటి వేలాది మంది తెలంగాణ బిడ్డలు 20 లక్షల స్కాలర్షిప్ పొందిన వారు కూడా గెలిచిండ్రు అధ్యక్ష. మాకు నిజాయితీ ఉంది అధ్యక్ష, మేము అబద్ధాలు చెప్పాం. ఇదే రాజేందర్ నా క్యాబినెట్లో మంత్రి ఉన్నప్పుడు నాకు సలహా చెప్పిండు, ఆయనే చెప్పిండు. నేను పెట్టినప్పుడు ఇలా లక్షలాది మంది విద్యార్థులు సన్నబియ్యం దీన్ని కూడా చదువుకునే విద్యార్థులు అద్భుతంగా గెలిచినారు అధ్యక్ష. మా పార్టీ గెలుపులో చేతి నిండా పని లేక రోజుకు 7, 10 మంది 11 మంది చొప్పున చనిపోయినటువంటి పోచంపల్లి, గద్వాల, సిరిసిల్ల, దుబ్బాక, సిద్దిపేట ప్రాంత చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష గతంలో. నేడు ఆ దుస్థితి నుంచి బయటపడి బతుకమ్మ చీరల రూపంలో మరో రూపంలో చక్కటి ఉపాధి పొందుతూ అద్భుతమైనటువంటి జీవితాలు పొందుతూ ఆత్మహత్యలు నివారించుకోగలిగినటువంటి చేనేత కార్మికులు తెలంగాణ కార్మికులు కూడా గెలిచినారు అధ్యక్ష. అదేవిధంగా చెట్ల రకాన్ని పూర్తిగా మాఫ్ చేసుకొని సమైక్య పాలనలో రద్దయినటువంటి సొసైటీలు పునరుద్ధరించుకొని బాజాప్తా వైన్ అండ్ బార్ షాపులలో 15% లైసెన్సులు రిజర్వేషన్ పొందినటువంటి మా తెలంగాణ గౌడన్నలు కూడా గెలిచినారు అధ్యక్ష. భారీ ఎత్తున 75% సబ్సిడీ మీద లక్షలాది గొర్రెలు రప్పించుకొని ప్రభుత్వం ద్వారా ఇప్పించుకొని దేశంలోనే అత్యున్నత గొర్రెలు ఉత్పత్తి చేస్తున్నటువంటి మా గొల్లలు, కురుమలు, మా యాదవ బిడ్డలు కూడా అద్భుతమైన గెలిచినారు అధ్యక్ష. మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వంలో కోట్లాది చేప పిల్లలు ప్రతి సంవత్సరం చెరువులో వేస్తుంటే వాటి పట్టుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదిస్తున్నటువంటి మా మత్స్యకారులు కూడా అద్భుతమైనటువంటి గెలిచినారు అధ్యక్ష తెలంగాణలో. అధ్యక్ష, పెళ్లి కావాల్సిన ఆడపిల్ల అంటే గుండెల మీద కుంపటి. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పాలసీ వల్ల నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి బాలికలు, ఆ పిల్లల తల్లిదండ్రులు కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని పొంది 12 లక్షల కుటుంబాలు అద్భుతమైనటువంటి గెలిచినారు అధ్యక్ష. కేసీఆర్ కిట్ రూపంలో మానవీయ కోణంతో ప్రభుత్వం చేసే మాతృవందనాన్ని స్వీకరించినటువంటి 14 లక్షల మంది తల్లులు, ఆ చిన్నారి పాపలు కూడా అద్భుతమైనటువంటి గెలిచినారు అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో. అధ్యక్ష, అపురూపమైన పథకం కంటివేలు. ఎవరన్నా ఆలోచించిన అధ్యక్ష, కేసీఆర్ కంటే ఎంత దొడ్డు ఇంత ఎత్తున్నట్టు మాట్లాడి చాలామంది వచ్చిండ్రు. ఒక్క ప్రభుత్వం ఇండియాలో ఆలోచించిందా? ఒక అతను అధ్యక్ష, ఆయన పేరు నాగేశ్వరరావు, గుల్లపల్లి నాగేశ్వరరావు గారని మన ఎలివి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఎండి అధ్యక్ష, ఫౌండర్. ఒక కార్యక్రమానికి పోతే ఆయన ఐ ఎక్స్పర్ట్, ఆప్థాల్మాలజీ టాప్ ఎక్స్పర్ట్, వరల్డ్స్ ఎక్స్పర్ట్. ఓ కార్యక్రమానికి పోయిన వారు నేను కలిసి
వారు చెప్పినారు. నిజంగా నేను ఆప్థాల్మాలజిస్ట్ను, పెద్ద ఎక్స్పర్ట్ను. ఎల్వి ప్రసాద్ మా నాన్నగారి పేరు మీద ఫౌండేషన్ మీద పెట్టినాము, సేవ చేస్తున్నాము. చాలా చోట్ల మంత్రులు హరీష్ రావు కూడా సిద్దిపేటలో కూడా కట్టించాడు, చాలా చోట్ల వేస్తున్నాం. కానీ మాకు సమాధానం దొరకలేదు. టోటల్ బ్లైండ్నెస్ ఎరాడికేషన్ చేయాలంటే ఎట్లా దీనికి సడన్గా అంటే మొత్తం ఒక్కసారే అందుకోవాలంటే ఎట్లా? దాదాపు ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలలో నేను కాన్ఫరెన్స్లు అటెండ్ అయినా, కానీ ఇక్కడ కూడా సంపూర్ణ సొల్యూషన్ రాలేదు. బట్ దిస్ మ్యాన్ నాది చూపించండి అధ్యక్ష. దిస్ మ్యాన్, దిస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ షోన్ ద వే టు ద వరల్డ్. లక్షలాది మందికి అధ్యక్ష, కోట్ల మంది కంటి పరీక్షలు నిర్వహించి, అప్పుడు ఇవాళ ఉన్న మా చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ గారు ఆ రోజు సెక్రటరీగా ఉన్నారు. బ్రహ్మాండంగా వారి ఆధ్వర్యంలో నిర్వహించి కంటి అద్దాలు, అపురూపమైనటువంటి అద్దాలు ఇలా సప్లై చేస్తూ ఉన్నాం అధ్యక్ష. దాదాపు 1.5 మందికి కంటి చూపు బ్రహ్మాండమైనటువంటి ఆ మస్క పోయి వెలుతురు చూపులు చూస్తున్నారు. ఇలా ఆ కళ్ళద్దాలు పొందినటువంటి ఆ ముసలి తల్లులు తండ్రులు వాళ్ళకి అద్భుతమైన గెలుపు గెలిచింది అధ్యక్ష. మేడ్ ఇన్ తెలంగాణ అద్దాలు పెట్టుకొని మురిసిపోతున్నారు అధ్యక్ష. అర్చక స్వాములు, ఈ దేశంలో ఎక్కడ దేవుణ్ణి కొలిచిన వాళ్ళకి ఆదరణ లేదు. మాట్లాడితే జై శ్రీరామ్, బట్ దిల్ మే నహీ. మా దగ్గర అధ్యక్ష దేశంలోనే ఎక్కడ లేదు అధ్యక్ష. ప్రజలకు, భక్తులకు, భగవంతునికి మధ్యలో అనుసంధానం చేసేటువంటి పూజారులకు, పురోహితులకు రెగ్యులర్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా శాలరీ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. పురోహితులకు పిల్లనియద్దన్నారు అధ్యక్ష. పౌరోహిత్యం చేసే బ్రాహ్మణులకు పిల్లనియద్దు, వీడని జాతర రాని ఎలగొట్టిండ్రు. అటువంటిది ఇవాళ మా పౌరోహితులు కూడా గర్వం కాలర్ ఎగిరేసుకొని జీతాలు పొందుతున్న నెల వారీగా బాజాప్తగా అట్లా భగవంతుని కొలిచేటువంటి మా పౌరోహితులు గెలిచిండ్రు. మాకు మనసు నిండా ఆశీర్వచనం కూడా పెడుతున్నారు అధ్యక్ష. కొత్తగా రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించుకొని 95% స్థానికులకే రిజర్వేషన్ సాధించుకొని 2,40,000 రిక్రూట్మెంట్ సాధించినటువంటి తెలంగాణ యువకులు కూడా బీఆర్ఎస్ గెలుపులో భాగంగా గెలిచిండ్రు అధ్యక్ష. గతంలో కవులకు, కళాకారులకు ఆదరణ లేకుండా అధ్యక్ష తెలంగాణ సమాజానికి కాళోజీ, దాశరథుల పేర్లతోని ఇలా బ్రహ్మాండంగా అవార్డులు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పొందుతున్నటువంటి తెలంగాణ కవులు, కళాకారులు వాళ్ళందరూ కూడా గెలిచిండ్రు అధ్యక్ష. అదేవిధంగా టీఎస్ ఐపాస్తో సులభంగా లైసెన్సులు పొందుతున్న పారిశ్రామికవేత్తలు గెలిచిండ్రు, కార్మికులు గెలిచిండ్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ఉంది అధ్యక్ష. ఇంతకుముందు మిత్రుడు సుమన్ చెప్పినట్టు అద్భుతమైనటువంటి 30% వాటాను లాభాలలో పొందుతూ ప్రైవేటైజ్ బారి నుంచి కాపాడుకుంటున్నటువంటి సింగరేణి బిడ్డలు కూడా గెలిచిండ్రు అధ్యక్ష. ఆ విధంగా టీఎస్ బీపాస్తో పైరవీల బెడద లేకుండా భవన నిర్మాణ అనుమతులు పొందుతున్నటువంటి బిల్డర్స్ కూడా బ్రహ్మాండమైనటువంటి గెలుపు గెలిచిండ్రు అధ్యక్ష. ప్రతి గ్రామంలో ఒక పార్కు, ప్రతి గ్రామంలో ఒక క్రీడా ప్రాంగణం, ప్రతి గ్రామంలో ఒక వైకుంఠ ధామం, ప్రతి గ్రామానికి ఒక డంప్ యార్డ్ అంటే ఒక చెత్త విసర్జన కేంద్రం, ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ ప్రతిరోజు చెత్త తీసేటువంటి విధానం, ప్రతి ఇంటిలో పరిశుద్ధమైన మంచినీళ్ళు, ప్రతి గ్రామంలో పచ్చని చెట్లతో అలరారే పల్లెలు. దేశంలోనే ఎక్కడ లేనటువంటి అద్భుతమైన గ్రామీణ ప్రగతిని సాధించినటువంటి తెలంగాణ పల్లె గ్రామీణ ప్రాంత ప్రజలు 50 మంది బీఆర్ఎస్ గెలుపులో భాగంగా గెలిచిండ్రు అధ్యక్ష. ఇది బీఆర్ఎస్ గెలుపులో ప్రజలు గెలిచిన పద్ధతి అధ్యక్ష. పార్టీలు గెలవడం కాదు, ప్రజలు గెలవాలి అంటే ఏంది? దిస్ ఈజ్ వాట్ ఇంతకుముందు మిత్రుడు బాలకృష్ణ అని చెప్పిండు అధ్యక్ష. మైనార్టీల కోసం 10 ఏళ్లలో వాళ్ళు పెట్టింది ఎంత? 900 కేవలం 900 crores. అంతకుముందున్న ప్రభుత్వం పెడితే 900 crores మైనార్టీ వెల్ఫేర్ కోసం. సేమ్ టైంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ has spent 12,000 crores అధ్యక్ష. దిస్ ఈస్ ద విక్టరీ ఆఫ్ అవర్ మైనార్టీస్, తెలంగాణ మైనార్టీస్.
द विक्टरी ऑफ बीआरएस इज विक्टरी ऑफ द पीपल। जनता को जीतना चाहिए, कोई पार्टी जीते नहीं जीते इसमें कोई ये नहीं है। ये टिचुकुड़ा होता నాకు ఎన్ని రోజులు మాట్లాడాలి మాకు మంచిగా ఫ్లైఓవర్లు అండర్ పాస్లు ఓవర్ పాస్లు మా సుధీర్ రెడ్డి గారు చెప్తాడు మా ఎల్బీనగర్ చౌరస్తాలో ఇప్పుడు మొత్తం సీమ్లెస్ అయిపోయింది సార్, ట్రాఫిక్ ఒక సెకండ్ కూడా ఆగే అవసరం లేదు। ఆ విధంగా అద్భుతంగా అన్నిటిని మించి అధ్యక్ష నాకు కూడా బాగా సంతృప్తి ఉంది। ఆ పేరు కూడా మా ఈటెల రాజేందరే పెట్టినప్పుడు అన్ని మా సిద్ధాంతం ఏంది అధ్యక్ష, వీరికి వారికి కాదు, వాళ్ళ పెద్దపీట వాళ్ళ చిన్నపీట లేదు, కమ్యూనిటీ హాల్స్ ఫర్ ఆల్ కమ్యూనిటీస్, ఆల్ కమ్యూనిటీస్। వందల కోట్ల రూపాయల విలువైన భూములు ఇచ్చి, వేల కోట్ల రూపాయల విలువైన భూములు ఇచ్చి, వందల కోట్ల రూపాయల గ్రాంట్ కూడా ఇచ్చి, అన్ని కులాలకు గౌరవించి అన్ని సామాజిక వర్గాలకు మా రాజధాని నగరంలో మా భవంతి అని కాలదేసుకుని చెప్పే అవకాశం ఇచ్చిన ఒకే ఒక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం। ఆ విధంగా అన్ని కులాలకు ప్రజలు గెలిచిన అధ్యక్ష, ఇది ప్రజల యొక్క సామూహిక గెలుపు। బీఆర్ఎస్ గెలుపు అంటే ఇది గెలుపు। రాజకీయాలలో ప్రజలు గెలిస్తే అది గెలుపు, ఒక వ్యక్తి గెలిస్తేనో ఒక పార్టీ గెలిస్తేనో కాదు। ఆ గెలుపు ద్వారా, ఆ పార్టీ గెలుపు ద్వారా ఆ ఉద్యోగులు అధ్యక్ష, మా ఉద్యోగులు ఉద్యమంలో నేను చెప్పిన ఎస్ తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుంది, ఇండియాలోనే హైయెస్ట్ శాలరీస్ మీకు వస్తాయి, నేనే కలగజేస్తానని చెప్పిన అదృష్టం నాకే దక్కింది। డెఫినెట్గా ఇండియాలో హైయెస్ట్ శాలరీస్ పెంచేటప్పుడు మా ఉద్యోగులు కూడా గెలిచినారని మనం చేస్తాను అధ్యక్ష। తెలంగాణ ఉద్యోగులు కూడా ఇలా గెలిచినారు। ఒక్క బీఆర్ఎస్ గెలుపులో ఇన్ని గెలుపులు, తెలంగాణ సమాజం యొక్క గెలుపులున్నాయి। రేపు కూడా ఇంకా మంచి శాలరీస్ ఇస్తాం అధ్యక్ష, వాళ్ళు కష్టపడుతున్నారు, పనిచేస్తున్నారు, ఆదాయం పెరుగుతుంది, ఇంకింత పెంచుతాం జీతం। ఎందుకు పెంచాం అధ్యక్ష? ఉద్యోగులు అంటే మనోళ్ళు కదా, మా బిడ్డలు కాదా? తప్పకుండా పెంచుతాం। మళ్ళీ పీఆర్సీ టైం వస్తుంది, మళ్ళీ వేస్తాం, తప్పకుండా వాళ్ళ కడుపు నింపుతూనే ఉంటాం। అన్నిటిని మించి అధ్యక్ష చిరు ఉద్యోగులు ఉన్నారు, ఇది చరిత్రలో ఇప్పుడు జరగలే। రెగ్యులర్ స్కేల్ ఉద్యోగులు ఉన్నారు, కింద పాపం చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు, అవుట్ సోర్సు, కాంట్రాక్టు, ఆశా వర్కర్లు 30% మా ఎంప్లాయీస్కి నేను పెంచితే సమాంతరం హోమ్ గార్డ్స్ వాళ్ళకు కూడా 30% పెంచినటువంటి గెలుపు ఆ చిన్న ఉద్యోగులు కూడా తెలంగాణ బీఆర్ఎస్ గెలుపులో వాళ్ళ గెలుపు కూడా ఉందని మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష। ఈ విధంగా ఒక మానవీయ కోణంలో అద్భుతంగా మేము చేసుకుంటూ పోతా ఉన్నాం, ఇవందరూ గమనిస్తున్నారు। నేను అనేది ఒకటే అధ్యక్ష, నా ప్రార్థన ఒకటే, గెలుపులో ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి, సమాజం యొక్క పురోగతి ఉండాలి, కానీ ఏమి చేయకపోయినా డబ్బా కొట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు। ఇప్పటికైనా నేను భారతదేశ ప్రధానమంత్రి గారికి చేతులు జోడించి తెలంగాణ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీ యొక్క సంకుచితమైన రాజకీయాలు మానుకోండి, తెలంగాణ మీద పక్షపాతం మీద పట్టినో అది మానుకోండి, తెలంగాణకు రావాల్సిన వాటిని న్యాయంగా ఇవ్వండి। తెలంగాణ విషయాల మీద ఖచ్చితంగా పరిశీలన చేసి మినిస్టర్స్ హావ్ నోటెడ్ డౌన్, నేను సగం విన్నాను, నేను ఇక్కడనే విన్నా, సగం అక్కడ కూడా విన్నా, నేను తప్పకుండా చేస్తాం। రాజేందర్ గారు చేసిన సూచనలలో అధ్యక్ష డైట్ ఛార్జీలు పెంచమని ఒకటి కోరిన వారు న్యాయసమ్మతమైన కోరిక, నేను హరీష్ రావు గారిని కోరుతా ఉన్నా, విద్యాశాఖ మంత్రి గారు సబిత గారు ఉన్నారు, ఇమీడియట్గా 2-3 రోజులని జీవో ఇష్యూ చేయండి, తప్పకుండా ఏ మేరకు పెంచానో మనకు విజ్ఞత ఉంది, మనకు సంస్కారం ఉంది కాబట్టి రాజేందర్ గారు చెప్పారు కాబట్టి మనం చేయొద్దని అనొద్దు, మీరు వారిని కూడా పిలుచుకోండి, కావాలంటే వారికి ఫోన్ చేయండి, వారి సలహా కూడా తీసుకోండి, ఎంత మేరకు పెంచానో ప్రజాస్వామ్యం కాబట్టి అందరి వ్యూస్ కూడా గౌరవించబడాలి, కాబట్టి ఏ మేరకు పెంచానో దయచేసి పెంచండి। మనం గతంలో కూడా అడగకుండానే పెంచినాం, ఇప్పుడు కూడా అట్లే పెంచండి। మా ఎస్టీ మినిస్టర్ గారిని, ఎస్టీ వెల్ఫేర్ మినిస్టర్ గారిని కూడా పెంచుకోండి, ఎక్కడెక్కడ పెంచాల్సిన అవసరం ఉందో అక్కడక్కడ ఏందా పెంచండి దయచేసి వారు చెప్పిన దానిలో। రెండవది ఇంకో పాయింట్ కూడా ఉంది, బట్టి గారు కూడా గతంలో కూడా చెప్పినారు అధ్యక్ష, ప్రాజెక్టులు కట్టినప్పుడు జనరల్గా ఆ నీళ్ళు ఎంత ఏరియా ఆక్యుపై చేస్తాయో సర్వే చేస్తారు అధ్యక్ష। కొన్నిసార్లు ఏమో ఆ కాంటూర్ లెవెల్ దాకా పోవు, నీళ్లు తక్కువనే పోతుంది, భూమి మిగిలి ఉంటుంది, రైతులు పాపం వ్యవసాయం కూడా చేసుకుంటారు, మనం కూడా చూసి చూడనట్టు। కొన్నిసార్లు మించిపోతుంది। ఈ కాళేశ్వరం కోసం కట్టిన బరాజులలో కొన్ని ప్రాంతాలలో కొద్దిగా ఎక్సెస్ పోతూ ఉంది,
వాళ్ళు అక్వైరీ చేయండి అని రాజేంద్ర గారు అదే కదండి, అక్వైరీ చేయండి అది న్యాయం అని చెప్పిండ్రు. 100% దాన్ని ఒకసారి నేను హరీశ్రావు గారిని కోరుతా ఉన్నా, ఇమీడియట్ సర్వే తెప్పియండి. దాన్ని ఎక్కడెక్కడైతే అటువంటి నిజంగానే నష్టం ఒకవేళ ఉన్నట్టయితే వాళ్ళు మన ప్రజలే కాబట్టి దాని మీద కూడా స్టెప్ తీసుకోవాల్సిందే. ఎక్కడైనా సరే ఇది ఇవ్వాల్సిందే, న్యాయం అది. అందరికి ఇచ్చినట్టు వాళ్ళకు కూడా ఇస్తాం అధ్యక్ష. ఇంకొక 3-4 పాయింట్స్ వాళ్ళు చెప్పినారు. ఆ బుక్ ఏదే ఆర్టీసీ బస్సెస్ విషయంలో కూడా కొన్ని ఇంతకుముందు వచ్చిన ట్రిప్స్ వస్తలేవని చెప్పినారు. నేను రవాణా శాఖ మంత్రి గారిని కోరుతున్నాను, బహుశా పల్లె వెలుగు బస్సులు అంటే నేను అనుకుంటున్నా, వాటిని కూడా మీరు ఎగ్జామిన్ చేసి వెంటనే స్టెప్ తీసుకోండి, ప్రజలకు సౌకర్యం కలగాలి, అది చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆ ప్రకారంగా రైతు రుణమాఫీకి ఆల్రెడీ బడ్జెట్లో కూడా ఫండ్స్ కూడా ప్రొవైడ్ చేసి ఉంది. దాన్ని తప్పకుండా అటెండ్ చేస్తుంది గవర్నమెంటు. అది కూడా మ్యాక్సిమం రీచ్ కావాలని ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. కరోనా వచ్చి కొంచెం ఇబ్బంది కలిగింది, అది కూడా ఇప్పుడు ఇబ్బంది లేదు, అది కూడా ముందుకు పోతామని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఆ ప్రకారంగా మహిళల రుణాల గురించి కూడా ప్రాబ్లం ఏమి లేదు నాకు తెలిసి, బడ్జెట్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్. ఫైనాన్స్ మినిస్టర్ గారు నేను కోరుతా ఉన్నా, వీలైనంత వరకు అది జీరో డౌన్ చేసి ఫ్రెష్గా ఏ మంత్కి ఆ మంత్ ఇచ్చేస్తే పోతుంది. అవి ఎట్టి పరిస్థితుల్లో బకాయిలు పెట్టద్దని చెప్పి ఇక్కడ ఫైనాన్స్ అధికారులు కూడా ఉన్నారు. అవి వెంటనే జీరో డౌన్ చేయండి. ఒకటి వాళ్ళకి బరువు లేకుండా ఏ మంత్ ఆ మంత్ ఇచ్చేసినట్టయితే ప్రాబ్లం ఉండదు కాబట్టి అది కూడా దాన్ని స్ట్రీమ్ లైన్ చేయమని కోరుతా ఉన్నా. అదేవిధంగా గెస్ట్ లెక్చరర్స్ గురించి వారు చెప్పిన నాకు వివరాలు లేవు. ఆ గెస్ట్ లెక్చరర్స్ నాకు తెలిసిన మేరకు ఏంటంటే అధ్యక్ష, బహుశా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐ స్టాండ్ ఫర్ కరెక్షన్, విద్యామంత్రి గారిని కోరుతా ఉన్నా, రిక్రూట్ చేయమని ఆర్డర్ ఇచ్చినాం. బహుశా టీచర్లది లెక్చరర్లది ఇప్పుడు రిక్రూట్మెంట్ చేయబోతారు. వారితో రిక్రూట్మెంట్ జరిగితే అన్ని పోస్టులు ఫిలప్ అయితే ఆ గెస్ట్ లెక్చరర్లు అవసరమే కారు. కానీ వాళ్ళు ఉన్న రోజులు వాళ్ళకు పూర్తిగా జీతం ఇచ్చు న్యాయం కాబట్టి సమంజసమైన కోరికనే, వాళ్ళ పుట్టగొట్టే ఉద్దేశం మనకు ఉండకూడదు. అది కూడా సానుభూతిని పరిశీలించి స్టెప్ తీసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ రకంగా గౌరవ సభ్యులు సూచనలు ఇస్తే స్వీకరిస్తాం అధ్యక్ష. సద్విమర్శ ఉంటే, మంచి సూచన ఉంటే, సమాజానికి ఉపయోగపడేది ఉంటే తప్పకుండా ఎవరు చెప్పిండ్రు అనే పక్షపాతం లేకుండా చేస్తేనే అది ఉత్తమమైన గవర్నెన్స్ అవుతుంది. ఆ ప్రకారం పోతామని తెలియజేస్తూ నాకు ఇంత టైం ఇచ్చి ఇంత విస్తృతంగా విషయాలు గౌరవ సభకు తెలియజేసే అవకాశం కల్పించినటువంటి తమరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ముగిస్తా ఉన్న అధ్యక్ష. జై తెలంగాణ, జై భారత్.